హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో పేపర్ కొంచెం ఈజీ టు మోడరేట్ స్టేట్లో ఉంది. కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓకే, సో అయితే అలాంటి పరిస్థితుల్లో మనకి అందులో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ గురించి క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఇదంతా ఒకసారి వాళ్ళ సెషన్లో మనం అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, అంటే జనరల్గా చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ కొంచెం ఈ సంవత్సరం ఎక్కువ క్వశ్చన్సే వచ్చాయి. నియర్లీ 15 క్వశ్చన్స్ వరకు కూడా రావడం జరిగింది. ఓకే, ఎందుకంటే మనకి తెలిసిందే కదా, ఐఎఫ్ఎస్ కూడా ఈ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్తో ఉండడం వలన మనకి కొంచెం ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో ఆ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ 15 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే జాగ్రఫీ నియర్లీ 18 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అంటే మొత్తం కలిపి నియర్లీ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటే ఒక 33 క్వశ్చన్స్ వరకు వచ్చాయండి. అంటే చాలా ఎక్కువ. ఓకే, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈ రెండు సబ్జెక్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో ఆ క్వశ్చన్స్ కూడా ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన 15 క్వశ్చన్స్ కూడా రకరకాల కాన్సెప్ట్స్ నుంచి, అంటే అన్ని వ్యారీడ్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. కొన్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటనేవి మనం ఇవాళ సెషన్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దామన్నా. ఓకే, సో లెట్ మీ మేక్ అనౌన్స్మెంట్ బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఎల్టెక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్సెస్ని చాలా తక్కువ ప్రైసెస్కి అందిస్తుందండి. ఓకే, ఆన్లైన్లో అయితే కేవలం 30,000 రూపాయలకి యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది లభిస్తుంది. అలాగే ఆఫ్లైన్లో అయితే 60,000 రూపాయలకి యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్సు వైజాగ్లో మీకు లభిస్తుంది. ఓకే, అండ్ ఈ కోర్సులకి మీరు ఈఎంఐ రూపంలో చాలా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మేము పే చేసుకోలేమంటే నెలకి 5,000 రూపాయల పాటు ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశాన్ని కూడా మీకు ఎల్టెక్స్ క్లాసెస్ కల్పిస్తుందన్న. ఓకే, అండ్ వీటికి సంబంధించి కొత్త బ్యాచెస్ మనకి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు అడ్మిషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయండి. ఓకే, అలాగే ఆఫ్లైన్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా లభిస్తుంది. సో అంటే మీరు ఆన్లైన్లో ఉన్న క్లాసులు కూడా మీకు యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఆఫ్లైన్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా మీకు లభిస్తున్నాయండి. ఓకే, అలాగే యూపీఎస్సి ఆప్షనల్స్. ఓకే, మన దగ్గర 5 యూపీఎస్సి ఆప్షనల్స్ లభిస్తున్నాయండి. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ చాలా తక్కువ ఇన్స్టిట్యూట్లో మాత్రమే లభించే తెలుగు లిటరేచర్ ఆప్షన్ కూడా మన దగ్గర లభిస్తుంది. అండ్ ప్రతి ఆప్షనల్ కూడా 25,000 రూపీస్కి లభిస్తుంది. దీనికి కూడా మీరు ఈఎంఐ రూపంలో 5,000 రూపీస్ నెలకి పే చేసుకోవచ్చు. అండ్ వీటికి కూడా కొత్త బ్యాచెస్ మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్నాయి. 30th జూన్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదా ఎల్టెక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో మూవింగ్ టు ద టాపిక్. ఓకే, క్వశ్చన్స్ ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఓకే, నేను ఎంచుకుంది సత్య ఎంచుకున్నాను. సత్యలో మనకి క్వశ్చన్ నెంబర్ 16 నుంచి క్వశ్చన్ నెంబర్ 30 వరకు డైరెక్ట్గా ఇంకేం లేదు. ఇంకా ఓకే, 1 to 15 వరకు ఉన్న క్వశ్చన్స్ జాగ్రఫీకి సంబంధించి ఉన్నాయి సత్యలో. ఓకే, తర్వాత 16 to 30 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. సో కంప్లీట్గా ఇంకా డైరెక్ట్గా వరుస పెట్టి మనం వెళ్ళిపోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 16 స్టార్టింగ్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించిన క్వశ్చన్. అంటే క్లైమేట్ చేంజ్కి వాటికి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చిందండి. సో నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను. ఓకే, క్వశ్చన్ చెప్పిన తర్వాత కొంత గ్యాప్ ఇస్తాను, మీరు ఆన్సర్ ఆలోచించింది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఆన్సర్ని చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఒక ప్రాంతం గురించి మనకి చెప్తున్నాడు. కొన్ని క్వాలిటీస్. ఏంటో క్వాలిటీస్ అంటే, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ల్యాండ్. ప్రపంచంలో ఒక ప్రాంతంలో ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ల్యాండ్ అనేది ఉంది. ఓకే, కీవర్డ్ ఇది నోట్ చేసుకోండి. ఓకే, విచ్ హోల్డ్స్ అబౌట్ 3 years వర్త్ ఆఫ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే
3 సంవత్సరాల్లో వచ్చే ఎమిషన్స్ ఈ ట్రాపికల్ పీట్ ల్యాండ్లో స్టోర్ అయి ఉన్నాయంటండి. ఓకే, అందుకని ఒకవేళ ఇది కానీ డిస్ట్రక్షన్ జరిగితే గ్లోబల్ క్లైమేట్ మీద చాలా దారుణమైన ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అది ఏ పీట్ ల్యాండ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటంటే అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్, కికోరి బేసిన్ అండ్ రియో డి లా ప్లాటా బేసిన్. ఓకే, ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఇంకా మనకి ఒకసారి క్వశ్చన్ ఆలోచించండి, ఆన్సర్ ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడగానే లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ ల్యాండ్ అని కానీ కొంతమందికి పీట్ ల్యాండ్ ఐడియా ఉంటే ఇవన్నీ ఉంటే అమెజాన్ బేసిన్ అని మేబీ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి, అది రాంగ్ ఆన్సర్. ఓకే, ఏంటి ఇదంతా చెప్తాను చూడండి. ఓకే, సో పీట్ ల్యాండ్స్, వాట్ ఈస్ పీట్ ల్యాండ్ అని మీకు తెలియాలి ఫస్ట్. ఓకే, పీట్ ల్యాండ్ అంటే ఏం లేదండి, ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెట్ ల్యాండ్, సింపుల్గా ఒక వెట్ ల్యాండ్ టైప్ అనమాట. ఓకే, బాగ్, పీట్ ల్యాండ్, సాల్ట్ మార్స్ ఇలాంటివన్నీ కూడా వెట్ ల్యాండ్స్ అనమాట. అలాంటి ఒక వెట్ ల్యాండే మనకి పీట్ ల్యాండ్ అండి. ఓకే, సో పీట్ ల్యాండ్ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఏంటంటే ఇది ఈ భూమి మీద ఉన్న ల్యాండ్ ఏరియాలో అతిపెద్ద వెట్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండి, చాలా లార్జెస్ట్ వెట్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండి. ఓకే, సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పీట్ ల్యాండ్లో మనకి వాటర్ లాగింగ్ అనేది జరగడం వలన అక్కడ ఉండే ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా డికంపోజ్ అవ్వకుండా ఓకే అలాగే ఉండిపోతుంది, అలాగే ఆర్గానిక్ స్టేట్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆర్గానిక్ స్టేట్లో ఆ కాంపౌండ్స్ అన్ని కూడా బయో వేస్ట్ అంతా ఉండిపోతుందో ఇట్ కెన్ లీడ్ టు అక్యుములేషన్ ఆఫ్ పీట్ ఏర్పడడానికి అది కారణం అవ్వచ్చండి. పీట్ అంటే ఇది ఒక స్పాంజీ మెటీరియల్ అనమాట. ఓకే, పార్షియల్గా డికంపోజిషన్ జరిగిన ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఓకే స్వామ్స్లో కానీ బాగ్స్లో కానీ ఓకే లేకపోతే మార్స్ ల్యాండ్స్లో కానీ ఇలాంటి వాటి దగ్గర మనకి ఉంటే దాన్నే మనం పీట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కోల్ అనమాట. అంటే పీట్ నుంచే మనకి లిగ్నైట్ అనేది వస్తుంది. ఓకే, ఆ లిగ్నైట్ అనేది తరువాత కాలంలో సబ్బిచ్యుమినస్ కోల్గా మారుతుంది. ఓకే, ఆ సబ్బిచ్యుమినస్ కోల్ కాస్త తర్వాత కాలంలో బిచ్యుమినస్ కోల్గా మారుతుంది. ఓకే, అది కాస్త మనకి నెక్స్ట్ పీరియడ్లో ఆంథ్రసైట్ కోల్గా మారుతుంది. అంటే ఇది కోల్ ఫార్మేషన్లో ఇనీషియల్ స్టేజ్ అనమాట. అంటే కోల్ ఫార్మేషన్కి మనకి డికంపోజిషన్ జరగకూడదు. ఓకే, సో ఇది పీట్ గురించి. సో ఈ పీట్ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ అండి. ఎందుకంటే ఈ పీట్ ల్యాండ్స్ అనేవి ప్రపంచంలో నియర్లీ 4.23 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. అంటే నియర్లీ 3% ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్ని ఆక్యుపై చేస్తున్నాయి. బట్ దీని యొక్క అన్నింటికంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవి ప్రపంచంలో ఉన్న సాయిల్ కార్బన్లో ఒక కార్బన్ సముద్రాల్లో స్టోర్ అయి ఉండొచ్చు, ఫారెస్ట్లో స్టోర్ అయి ఉండొచ్చు, సాయిల్లో కూడా స్టోర్ అయి ఉండొచ్చు. అందులో నియర్లీ 1/3 ఆఫ్ ది సాయిల్ కార్బన్ని మనకి ఇవి మాత్రమే స్టోర్ చేస్తూ ఉన్నాయండి. ఓకే, అంటే ఈ పీట్ ల్యాండ్స్లో ఉండే ప్లాంట్స్ ఇవన్నీ కూడాను కార్బన్ని సిక్వెస్టర్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాయి. ఓకే, సో అయితే మనకి ఇక్కడ పీట్ ల్యాండ్స్ అనేవి మెయిన్గా ప్రపంచంలో ఉన్న పీట్ ల్యాండ్స్ అన్ని 2 రకాలు. ఒకటి ట్రాపికల్ రీజియన్లో కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో పీట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని మనం ట్రాపికల్ పీట్ ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే టెంపరేట్ రీజియన్స్లో కూడా పీట్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటిని టెంపరేట్ పీట్ ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే ట్రాపికల్ పీట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏర్పడడానికి కారణం ఏంటంటే హై ప్రెసిపిటేషన్ చాలా ఎక్కువ, రెయిన్ఫాల్ చాలా ఎక్కువ, దాంతోపాటు కూడా టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ. అలాంటి కారణాల వల్ల ఈ పీట్ ల్యాండ్స్ ఏర్పడ్డాయి. టెంపరేట్ పీట్ ల్యాండ్స్ ఏమో ప్రెసిపిటేషన్ ఎక్కువ ఓకే బట్ టెంపరేచర్ మాత్రం తక్కువ. అలాంటి కండిషన్స్లో మనకి అవి ఏర్పడ్డాయండి. ఓకే, అండ్ ఇక్కడ ట్రాపికల్ పీట్ ల్యాండ్స్ చాలా వరకు కూడా మనకి చెట్ల నుంచి వచ్చిన డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏర్పడుతుంది. ఓకే, దానికి ఆపోజిట్గా టెంపరేట్ పీట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకి స్పాగ్నమ్ నుంచి ఏర్పడతాయండి. స్పాగ్నమ్ నుంచి ఏర్పడతాయి. ఓకే, స్పాగ్నమ్ ఏంటి సార్ అంటే స్పాగ్నమ్ అనేది ఒక మోసెస్ స్పీసీస్ అనమాట. మోసెస్ అంటే అర్థం ఏంటంటే మనం లాన్ అంటాం కదా, లాన్ గడ్డి అంటాం కదా మనం, ఈ కాలేజీలో వీటిలో వేస్తారు కదా, దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఒక స్పాగ్నమ్తో తయారవుతుంది టెంపరేట్ పీట్ ల్యాండ్ అనేది. ఓకే, అండ్ ఈ టెంపరేట్ పీట్ ల్యాండ్స్ అనేవి మనకి టెంపరేట్ రీజియన్స్లో అంటే నార్త్ పోల్కి దగ్గరలో ఉన్న ప్రాంతాల దగ్గర మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ట్రాపికల్ పీట్ ల్యాండ్స్ పర్టికులర్గా ఈక్వటోరియల్ రీజియన్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ హై ప్రెసిపిటేషన్ రావాలంటే ఖచ్చితంగా అన్నింటికంటే ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చే ప్రాంతం ఈక్వటోరియల్ రీజియన్. సో ఈక్వటోరియల్ రీజియన్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అంటే మనకి మ్యాక్సిమం ఇందులో అమెజాన్ బేసిన్ కానీ, కాంగో బేసిన్ కానీ,
కికోరి బేసిన్ కానీ ఇవన్నీ కూడా ఈక్వటోరియల్ రీజన్ లో ఉన్నాయి. సో 3 ఆన్సర్ అవ్వచ్చు అనుకుంటాం మనం. కికోరి మీకు తెలియకపోతే, కికోరి అనేది మనకి పపువా న్యూగినియా దేశంలో ఉందండి. ఓకే, సో కాంగో అనేది తెలుసు కదా, కాంగో అనేది కాంగో కంట్రీలో ఆఫ్రికాలో ఉంది. మనకి అమెజాన్ బేసిన్ అంటే సౌత్ అమెరికా కాంటినెంట్ యొక్క అప్పర్ పోర్షన్ లో మనకి లొకేట్ అయి ఉంది. సో ఈ 3 ఈక్వటోరియల్ రీజన్ ఉన్నాయి. ఇందులో ఏం పెట్టాలి అని డౌట్ వస్తుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఇది మనకి ఇక్కడ మెయిన్ ఆన్సర్ తెలియాలంటే మెయిన్ ఇక్కడ ఉన్న ఒక అంశం న్యూస్ లోకి వచ్చామంటే ఏంటంటే సెంట్రల్ కాంగో బేసిన్ న్యూస్ లోకి వచ్చిందండి. ఓకే, ఎందుకు న్యూస్ లోకి వచ్చింది సెంట్రల్ కాంగో బేసిన్ అంటే రీసెంట్ గానే కొంతమంది రీసెర్చర్లు కాంగో బేసిన్ లో నియర్లీ 1.67 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో, ఓకే, అంటే బెల్జియం కంటే కూడా 5 రెట్లు ఎక్కువ సైజు ఉన్న ఏరియాలో ఒక పెద్ద పీట్ ల్యాండ్ ని కనుగొన్నారన్నమాట కాంగో బేసిన్ లో. కాంగో ఫారెస్ట్ తెలుసు కదండి, కాంగో రివర్ కాంగో ఫారెస్ట్ అంటాం. సో దానిలో బెల్జియం కంటే 5 times పెద్దగా ఉన్న ఒక పీట్ ల్యాండ్ ని కనుగొన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ అండి. ఓకే, అండ్ ఈ పీట్ ల్యాండ్ అనేది మనకి నియర్లీ 26 నుంచి 32 టన్నుల కార్బన్ ని 32 బిలియన్ టన్నుల కార్బన్ ని స్టోర్ చేసుకుని ఉంచుకుంటుందంట. ఓకే, అండ్ ఈ కార్బన్ అనేది ఈ 26 నుంచి 32 టన్నుల బిలియన్ టన్నుల కార్బన్ అనేది గ్లోబల్ గా ఫాజిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ కి 3 times అంటే 3 years లో మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎంత ఎమిషన్స్ వస్తాయో అంత ఎమిషన్స్ కి సమానం అనమాట. ఆ కార్బన్ అంటే అంత ఎక్కువ కార్బన్ అది స్టోర్ చేసుకుని ఉంది. ఒకవేళ ఇలాంటి ఒక పీట్ ల్యాండ్ అనేది డిస్ట్రక్ట్ అయితే ఖచ్చితంగా ఈ క్లైమేట్ చేంజ్ అనేది చాలా దారుణంగా అయిపోతుందని చెప్పి ఆ డిస్కవరీలో సైంటిస్టులు చెప్పడం జరిగిందనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, కాంగో బేసిన్. అంటే ఇది మనకి న్యూస్ చూస్తేనే తెలుస్తుందండి, కరెంట్ అఫైర్స్, ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ కరెంట్ అఫైర్స్ చూస్తేనే తెలుస్తాయండి, లేకపోతే తెలియవండి. ఓకే, అలాగే ఈ కాంగో బేసిన్ మనకి నియర్లీ 6 ఆఫ్రికన్ కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంటుందండి. ఒకటి క్యామరూన్, ఓకే, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే ఈక్వటోరియల్ గినియా, దాంతోపాటు గాబన్, అలాగే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఓకే, ఈ 6 కంట్రీస్ లో కూడా ఇది స్ప్రెడ్ అయి ఉంటుందండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఇక్కడ రియో డి లా ప్లాటా బేసిన్ అంటే మీకు ఏదో డౌట్ రావచ్చు, అది ఎక్కడ ఉందంటే మనకి సౌత్ అమెరికా కంట్రీలో అర్జెంటీనా దేశంలో ఉంటుందండి. సౌత్ అమెరికా కంట్రీలో అర్జెంటీనా దేశంలో మనకి పరానా మరియు ఉరుగ్వే అని చెప్పి 2 రివర్స్ ఉంటాయన్నమాట. ఆ 2 రివర్స్ కలిసిన తర్వాత మనకి ఈ రియో డి ప్లాటా అని చెప్పి ఒక ఎస్చురీ ఏర్పడుతుంది. ఓకే, అదే మనకి రియో డి ప్లాటా అన్నమాట, సౌత్ అమెరికాలో ఉంటుంది. ఓకే, అలాగే కికోరి అనేది పపువా న్యూగినియాలో ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో అబ్జర్వ్ చేసుకోండి అన్న. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇది మనకి పొల్యూషన్కి వాటికి సంబంధించిన విషయం అండి, పొల్యూషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఒక సబ్స్టెన్స్ పేరు ఇచ్చాడు, ఏంటది, PFAS, పెర్ఫ్లోరో ఆల్కైల్ అండ్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఓకే అని చెప్పాడు. అలాగే వాటికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్స్? ఒకటి, ఇవి మనకి చాలా ఎక్కువగా డ్రింకింగ్ వాటర్లోను, ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్లోను, వీటన్నిటిలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయంట. ఓకే, అండ్ ఈ PFAS అనేవి ఎన్విరాన్మెంట్లో అంత ఈజీగా డిగ్రేడ్ అవ్వంట, బయోడిగ్రేడబుల్ అంటే అంత ఈజీగా డిగ్రేడ్ అవ్వు. అలాగే మూడోది, ఒకవేళ వీటికి ఎక్కువగా మనం ఎక్స్పోజర్ అయితే మనకి హ్యూమన్స్లో కానీ యానిమల్స్లో కానీ బయో అక్యుములేషన్ అనేది జరగచ్చు అని చెప్తున్నాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు, ఇంకా 3 స్టేట్మెంట్లు. ఇందులో కరెక్ట్ ఎంత అడుగుతున్నాడు, స్టేట్మెంట్ 1 and 2, 2 and 3, 1 and 3 అని 3 స్టేట్మెంట్లు కరెక్టేనా అన్నట్టుగా 3 అడుగుతున్నారండి. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, పాస్ చేసుకొని ఆలోచించండి ఆన్సర్. ఓకే, సో ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్కి వచ్చేస్తే, ఓకే, PFAS అనే సబ్స్టెన్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకే, పెర్ఫ్లోరో ఆల్కైల్ అండ్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ అండి. నియర్లీ మనకి ప్రపంచంలో కొన్ని వేల వెరైటీల PFAS ఉన్నాయండి, చాలా సబ్స్టెన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, ఇది ఒక గ్రూప్ అని, ఒక ఫ్యామిలీ అన్నమాట. ఓకే, అండ్ ఈ ఫ్యామిలీ దేనికి ఇంపార్టెంట్ సార్? ఇవన్నీ కూడా సింథటిక్ కెమికల్స్, అంటే మనిషి తయారు చేసిన కెమికల్స్.
అండ్ ఈ కెమికల్స్ ని మనిషి దేనికి వాడుతున్నారంటే రకరకాల అవసరాల కోసం వాడుతున్నారండి. అంటే హీట్ రెసిస్టెంట్ కోసం తయారు చేసే పదార్థాల్లో, ఆయిల్ రెసిస్టెంట్ పదార్థాల్లో, స్ట్రెయిన్ రెసిస్టెంట్ పదార్థాల్లో, ఓకే, అలాగే గ్రీజ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ పదార్థాల్లో, ఇలా అన్ని పదార్థాల్లో కూడా దీన్ని వాడుతాను. మనకి తెలుసు కదా, మనం అంటారు చూసారు, కొన్ని బట్టలు వేసుకుంటే ఆయిల్ అంటది అంటారు, లేకపోతే హీట్ రెసిస్టెంట్ అంటారు. ఓకే, అలాంటి వాటిలో ఎక్కువగా వాడుతుంది. అలాగే ప్యాకేజింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో, ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, అలాగే కుక్ వేర్ ఏవైతే ఉంటాయో, వంట సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటిలో కూడా నాన్ స్టిక్ అంటే స్టిక్కింగ్ జరగకుండా, అంటుకోకుండా ఉండటం కోసం ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారండి. ఓకే, అంటే ఇవి ప్రత్యేకంగా ఈ విషయాల్లో వాడతారు. అంటే వీటితో పాటు మనకి అంటే కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ క్లాతింగ్ లో వాడతారు. ఓకే, అడేసివ్ లో వాడతారు, ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ లో వాడతారు. ఓకే, దాంతో పాటు ఎలక్ట్రిక్ వైర్ యొక్క ఇన్సులేషన్ కోసం వాడతారు. ఓకే, అలాగే ఈ క్లాత్లు, కార్పెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద మరకలు పడకుండా ఉండటం కోసం పెర్ఫ్లోరో ఆల్కైల్ అండ్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ ని వాడుతూ ఉంటారండి. ఓకే, ఇది ఫస్ట్ వన్ దీనికి సంబంధించి. ఓకే, అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే, ఈ పిఎఫ్ఏఎస్ ఏవైతే ఉన్నాయో, పిఎఫ్ఏఎస్ అనేవి మెల్లమెల్లగా ఓకే కొన్ని ఏళ్ళకి దే మే లీక్ ఇంటూ, అంటే అలా సాయిల్లోనికి కానీ, వాటర్లోనికి కానీ, ఓకే, లేకపోతే ఎయిర్లోనికి కానీ లీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఇలా హ్యూమన్స్ కానీ, యానిమల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓకే ఈ పిఎఫ్ఏఎస్ లీక్ అయిన గాలిని వీటిని పీల్చుతూ ఉంటే దానివల్ల హ్యూమన్స్ లో, యానిమల్స్ లో ఇది బయో అక్యుములేషన్ జరిగే అవకాశం కూడా ఉంది. బయో అక్యుములేషన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది మనుషుల్లో లేకపోతే జంతువుల్లో అలా పేరుకుపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం చాలా పదార్థాలని అబ్జార్బ్ చేసుకుంటాం. ఓకే, అయితే చాలా వరకు ఏంటంటే అబ్జార్బ్ చేసుకున్న పదార్థాలు బయటికి వదిలేస్తాం, ఎక్స్క్రెషన్ చేసేస్తాం అనమాట. బట్ ఎప్పుడైతే అబ్జార్ప్షన్ రేట్ అనేది ఎక్స్క్రెషన్ కంటే ఎక్కువగా ఉంటుందో దట్ కెన్ లీడ్ టు బయో అక్యుములేషన్. అంటే మన మనుషుల్లో, జంతువుల్లో వీటన్నిటిలో అది అక్యుములేట్ అయిపోయింది, లోపల అలా ఉండిపోతుంది అనమాట, బయో అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ బయో అక్యుములేషన్ వల్ల మనకి చాలా హెల్త్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, చాలా హెల్త్ ఎఫెక్ట్స్. ఓకే, ఏంటి హెల్త్ ఎఫెక్ట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు, మనుషుల యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే రీప్రొడక్టివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అండి. ఈ పిఎఫ్ఏఎస్ వల్ల రీప్రొడక్టివ్ పరంగా చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ లో బీపీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే చిల్డ్రన్ లో డెవలప్మెంటల్ డిలేస్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతుంది అనమాట, ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఓకే, దీంతో పాటు బాడీ యొక్క నేచురల్ హార్మోన్స్ యొక్క రిలీజ్ మీద కూడా ఇవి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఓకే, దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఒబెసిటీ అనేది పెరిగిపోతుందండి. ఓకే, కొలెస్ట్రాల్ లెవెల్ వల్ల పెరిగిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది. ఇలా రకరకాల హెల్త్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, 100% అనమాట. ఓకే, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్స్ కి లీడ్ చేయొచ్చు ఈ పిఎఫ్ఏఎస్ అనేవి. దీనికి ఎక్స్పోజ్ అయ్యామంటే ఖచ్చితంగా క్యాన్సర్స్ కి లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పిఎఫ్ఏఎస్ మనకి ఒక సింథటిక్ సబ్స్టెన్స్ కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ లో చాలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట, చాలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే మనకి దీని యొక్క ఈ డీగ్రేడబుల్ కాదనమాట. బయోడిగ్రేడబుల్ కాకపోవడం వల్ల ఏమంటుందంటే మెల్లమెల్లగా అది అలా ఎన్విరాన్మెంట్ లో చాలా సంవత్సరాల పాటు ఉండిపోతుంది. ఎప్పుడైతే చాలా సంవత్సరాల పాటు ఉండిపోయిందో ఇంకా యానిమల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దానివల్ల ఇంకా హ్యూమన్స్ లో దానికి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇది పిఎఫ్ఏఎస్ గురించి. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూడండి. ఓకే, ఇవి ప్యాకేజింగ్ మెటీరియల్లో, ఫుడ్లో, డ్రింకింగ్ వాటర్లో ఎక్కువగా లభిస్తున్నాయి అన్నారు, అంటే ఎక్కువగా ఉంటున్నాయి అన్నారు. కరెక్టే కదా, ప్యాకేజింగ్ మెటీరియల్లో మెయిన్గా వాడుతున్నారు, 100% కరెక్ట్. ఓకే, ఇవి ఈజీగా డిగ్రేడ్ అవ్వు ఎన్విరాన్మెంట్లో, కరెక్టే. ఓకే, 100% కరెక్ట్. అలాగే ఈ ఒకవేళ దీనికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యాము, పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయ్యామంటే ఖచ్చితంగా బయో అక్యుములేషన్ జరిగే అవకాశం ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 2, 3. ఎంతమంది కరెక్ట్గా పెట్టారు? ఓకే, మూవింగ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి, ఓకే, మనకి వైల్డ్ లైఫ్కి సంబంధించి ఇచ్చారండి.
ఓకే, ఇక్కడ మనకి 5 స్పీసీస్ ఇచ్చి 5 స్పీసీస్లో పారాసైటాయిడ్ స్పీసీస్ ఏవి అని అడుగుతున్నారు. పారాసైటాయిడ్, అబ్జర్వ్ ద నేమ్ కరెక్ట్లీ, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, పారాసైటాయిడ్ స్పీసీస్ ఏమని అడిగాడు. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫస్ట్ వన్ క్యారాబిడ్ బీటల్స్, అలాగే సెంటిపీడ్స్, ఫ్లైస్, టెర్మైట్స్ అండ్ వాస్ప్స్. 5 ఇచ్చాడు. ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4, ఆల్ 5 అన్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా ఇందులో మినిమం 2 కరెక్ట్ అనమాట, కంపల్సరీగా మినిమం 2 కరెక్ట్ అండి. ఓకే, సో ఏంటి ఆలోచించండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి అన్న. ఓకే, పారాసైటాయిడ్. ఓకే, చాలా మంది పారాసైటాయిడ్ అనగానే పారాసైట్స్ అనుకుంటారు. వేరు, పారాసైట్స్ వేరు, పారాసైటాయిడ్ వేరు. రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉందండి. ఓకే, పారాసైటాయిడ్ ఒకటి కాదు. పారాసైటాయిడ్కి ఉన్న సేమ్ క్వాలిటీ ఏంటంటే ఇవి రెండు కూడా వేరే యానిమల్స్ మీద డిపెండ్ అయి బతుకుతుంటాయి. పారాసైట్స్ అంటే ఒక జలగుంది, జలగ మనిషి రక్తాన్ని పీల్చుతూ బతుకుతుంటుంది, లేకపోతే మన తలలో పేలున్నాయి, మన రక్తాన్ని పీల్చుకుంటూ బతుకుతుంటాయి, అవన్నీ పారాసైట్సే. అయితే అది పారాసైట్ మాత్రమే. అంటే మన పెయిన్ ఉంది కదా మన తల మీద, వాటి వల్ల మనం చనిపోమండి, జలగ కొట్టడం వల్ల మనం చనిపోమండి. బట్ పారాసైటాయిడ్ అంటే ఏంటంటే ఈ స్పీసీస్ అనేవి కంప్లీట్గా ఒక హోస్ట్ యొక్క బాడీలో కంప్లీట్గా లోపల లివ్ చేస్తూ ఉంటాయి, అంటే అందులో నివసిస్తూ ఉంటాయి. ఓకే, అలా నివసిస్తూ ఉంటూ కాలానుగుణంగా వాటిని ఏం చేస్తాయంటే మెల్లమెల్లగా ఆ హోస్ట్ని చంపేస్తాయి అన్నమాట, చంపేస్తాయి పారాసైట్స్. ది మే ఆర్ మే నాట్ కిల్, చంపొచ్చు చంపకపోవచ్చు. ఓకే, అంటే మేబీ ఆ పారాసైట్ యొక్క ఎఫెక్ట్ వల్ల కొన్నాళ్ళకి జంతువు చనిపోవచ్చేమో. బట్ పారాసైటాయిడ్ ఏంటంటే కంపల్సరిగా దాన్ని చంపేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దన్నాను, పారాసైట్ వేరు, పారాసైటాయిడ్ వేరండి. ఓకే, సో ఈ పారాసైటాయిడ్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క ఎగ్స్ని ఆ జంతువు లోపల పెట్టేసి అలా అలా వాటి యొక్క పాపులేషన్ ఆ జంతువు లోపల పెంచేస్తాయి. ఆ జంతువు ఆ లోపల లార్వాలు పుడతాయి చూసారా, అవి అలా 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 పెరుగుతూ లాస్ట్కి ఆ హోస్ట్ని ఎవరైతే షెల్టర్ ఇచ్చారో హోస్ట్నే చంపేస్తాయి అన్నమాట. ఓకే, మెయిన్ డిఫరెన్స్ అర్థమైంది కదండి. పారాసైట్స్ జస్ట్ ఒక ఇల్నెస్ని కాజ్ చేస్తాయి మ్యాక్సిమం కేసెస్లో, ఒక జబ్బుని ఇస్తాయి. ఓకే, బట్ పారాసైటాయిడ్స్ మాత్రం మ్యాక్సిమం దాన్ని చంపేస్తాయి, దాన్ని పూర్తిగా అంతం చేసేస్తాయి అనమాట. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్, పారాసైటాయిడ్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఓకే వాస్ప్స్ అంటే కొన్ని రెక్క పురుగులు లాంటివి ఉంటాయి. ఓకే, వాస్ప్స్. అలాగే న్యూరోప్టెరా అని చెప్పి కొన్ని రకాల జంతువులు. ఓకే, అలాగే స్ట్రిప్సిప్టెరా అని చెప్పి జంతువులు అండి. ఇవన్నీ మొత్తం ఈ గ్రూప్ అంతా కంప్లీట్గా పారాసైట్స్ అనమాట. ఓకే, అలాగే ఫ్లైస్ జాతులో చాలా వరకు పారాసైట్స్ అండి. ఓకే, అలాగే చాలా వరకు బీటిల్ ఫ్యామిలీస్ కూడా మనకి ఈ పారాసైటాయిడ్స్ కిందకే వస్తాయి. దాంతోపాటు కొన్ని ఫంగస్ మాత్రమే, అన్నీ కాదండి, కొన్ని ఫంగస్ స్పీసీస్. ఓకే, ఇవి మనకి పారాసైటాయిడ్స్ కిందకి వస్తాయండి. ఓకే, అండ్ మిగతావన్నీ కూడా చాలా వరకు పారాసైటాయిడ్స్ కాదండి. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఆన్సర్లోకి వెళ్తే ఇందులో ఏమేమి ఉన్నాయి. ఓకే, ఒకటి వాస్ప్స్ ఉన్నాయి. ఓకే, 2 క్యారాబిడ్ బీటిల్ ఉంది. ఓకే, 3 ఫ్లైస్ ఉన్నాయి. సో ఈ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 అనమాట. ఓన్లీ 3 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అని గుర్తుపెట్టుకోండి, సెంటిపీడ్స్, టెర్మైట్స్ 2 కూడా మనకి పారాసైటాయిడ్ స్పీసీస్ కాదంటే అవి ఏ జంతువులోనూ బతుకుతూ ఆ జంతువుని చంపేవంటే, లైక్ ఇప్పుడు టెర్మైట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. టెర్మైట్స్ అంటే చెదపురుగులే. ఇవి ఒక చెక్క మీద వీటి మీద బతుకుతుంటాయి, ఒక చెక్కను తింటూ బతుకుతుంటాయి అంతేగాని ఏవో ఒక జంతువుని అవి చంపేవన్నమాట. ఓకే, సో ఇందులో మనకి ఈ పారాసైటాయిడ్ స్పీసీస్ అనేవి లేవు. ఓకే, సో పారాసైట్స్ వేరు, పారాసైటాయిడ్స్ వేరు. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకి ఇది క్రాప్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి 3 క్రాప్స్ ఇచ్చారు, 3 ప్లాంట్స్ ఇచ్చారు. ఆ 3 ప్లాంట్స్లో ఏ ప్లాంట్స్ పీ ఫ్యామిలీకి సంబంధించినవి అడుగుతున్నారు. పీ ఫ్యామిలీకి సంబంధించిన అడుగుతున్నారండి. ఓకే, పీ ఫ్యామిలీకి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గ్రౌండ్ నట్ ఒకటి, హార్స్ గ్రామ్ ఒకటి, సోయాబీన్. ఓకే, ఇందులో 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్ట్ని అడుగుతున్నారండి. ఓకే, ఇది మనకి ఒక జనరలైజ్డ్ క్వశ్చన్, బట్ మనం తెలుసుకోవాలి కదా, కంపల్సరీ తెలుసుకోవాలి కాబట్టి. ఓకే, పీస్ ఫ్యామిలీ, దీన్ని మనం సింపుల్గా లెగ్యూమినేస్ అని కూడా పిలుస్తామండి. లెగ్యూమినేస్
ఓకే, లెగ్యూమినస్ ఫ్యామిలీ, లేకపోతే ఫెబేసి ఫ్యామిలీ అని కూడా పిలుస్తామండి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్లవరింగ్ ఫ్యామిలీ అనమాట. అంటే పువ్వులు పూసే ఫ్యామిలీ అండి, అంటే ఖచ్చితంగా పువ్వులు ఉంటాయి. ఓకే, అండ్ ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ప్లాంట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ప్లాంట్ ఫ్యామిలీ, అంటే ల్యాండ్ మీద పెరిగే ప్లాంట్ ఫ్యామిలీస్లో థర్డ్ లార్జెస్ట్ ఫ్యామిలీ అండి. నియర్లీ 20,000 వరకు నోన్ స్పీసీస్ అనేవి ఇందులో ఉన్నాయి. అండ్ వీటి యొక్క మెయిన్ ఇది ఏంటంటే లెగ్యూమ్స్ అనమాట. లెగ్యూమ్ దాని యొక్క ఫ్రూట్ అనమాట లెగ్యూమ్స్. ఓకే, లెగ్యూమ్స్ ఎలా ఉంటాయంటే మనకి 2 పలకల్లా ఉంటాయి. ఇప్పుడు వేరుశనగ తీసుకున్నాం అనుకోండి, వేరుశనగ ఎలా ఉంటుంది, 2 ముక్కల్లా ఉంటుంది చూసారా. కందిపప్పు లేకపోతే పెసరపప్పు, మినపప్పు అన్నీ కూడా 2 ముక్కల్లా ఉంటాయి చూసారా, అలా కనిపిస్తూ ఉంటాయి. అంటే అలాంటి ఉన్నవన్నీ కూడా చాలా వరకు ఈ ఫ్యామిలీకి, లెగ్యూమినేస్ ఫ్యామిలీకి సంబంధించినవేనండి. ఓకే, అండ్ ఈ లెగ్యూమినేస్ ఫ్యామిలీ యొక్క అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, ఫైబర్ మంచిగా దొరుకుతుంది, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి, అలాగే మినరల్స్ కూడా దొరుకుతాయి. సో ఇవి ఒక మంచి న్యూట్రియంట్ బేస్ని కలిగి ఉన్న ఫుడ్ ఐటమ్స్ అండి. ఇంకా పీ ఫ్యామిలీకి సంబంధించినవి. అండ్ ఈ పీ ఫ్యామిలీకి సంబంధించి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఓకే, ఎడారుల్లో పెరిగే అకేషియా మొక్కలు అంటాం కదా, అది పీ ఫ్యామిలీ. అలాగే ఒక గడ్డి వెరైటీ ఆల్ఫాల్ఫా గ్రాస్ అంటాం, చాలా మంచి గ్రాస్ అంటాం ఆల్ఫాల్ఫా. బీన్స్, అలాగే చిక్ పీస్. ఓకే, అలాగే ఇండిగో పండించేవారు కదా, ఇండిగో. ఓకే, అలాగే లెంటిల్స్, పప్పులు, లెంటిల్స్. అలాగే పీనట్ ఆర్ గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ. అలాగే టామరిండ్, అలాగే సోయాబీన్. ఓకే, అలాగే గార్డెన్ పీ, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అంటే పెసరపప్పు, మినపప్పు అనమాట, అంతే, ఇంకేం కాదు. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి ఈ పీ ఫ్యామిలీకి సంబంధించినవండి. సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, ఓకే, ఒకటి గ్రౌండ్ నట్ ఉందా, గ్రౌండ్ నట్ ఉంది. హార్స్ గ్రామ్ ఉందా, అంటే ఉలప్పప్పు అంటారు కదా మీరు. ఓకే, హార్స్ గ్రామ్ రాలేదా, హార్స్ గ్రామ్ కూడా ఉందండి, సారీ. ఓకే, హార్స్ గ్రామ్ కూడా ఇలాగే ఉంటుంది. మీరు చూసిన దాన్ని బట్టి పెట్టవచ్చు, ఇవి చూసిన దాన్ని బట్టి పెట్టవచ్చు, మీకు తెలిసినా తెలియకపోయినా సరే. ఓకే, నేను చెప్పాను కదంటే ఆ పప్పు అనేది, అంటే దాని యొక్క విత్తనం అనేది 2 ముక్కలకు విడిపోయింది కంపల్సరిగా. అన్నీ కూడా మీరు శనగపప్పు తీసుకోండి, లేకపోతే మినపప్పు తీసుకోండి, లేకపోతే పెసరపప్పు తీసుకోండి. ఓకే, లేకపోతే ఇలాంటివి ఏం తీసుకున్నా కూడా, సోయాబీన్ తీసుకుని, ఇవి 2 ముక్కలుగా విడిపోగలుగుతాయి అన్నమాట. ఓకే, సో హార్స్ గ్రామ్ ఒకటి. అలాగే ఇక్కడ ఇంకేమని, సోయాబీన్ కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించినవి. సో ఆల్ 3 బిలాంగ్స్ టు ద పీ ఫ్యామిలీ. మొత్తం 3 కూడాను పీ ఫ్యామిలీకి సంబంధించినవి. అంటే ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఎంతమంది కరెక్ట్గా ఆలోచించారో మరి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఆప్షన్ మనకి ఇండియన్ అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్లు ఉంటాయి కదా, ఎన్విరాన్మెంటల్ యాక్ట్లకి సంబంధించిందండి. అందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట మనకి ఇచ్చింది ఈసారి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. దేనికి సంబంధించి స్టేట్మెంట్ అంటే, ఒక జంతువు, ఒక ఫేమస్ జంతువు, ఒక ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అనే జంతువుకి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇచ్చారండి. ఓకే, ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అనే జంతువు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వర్మిన్ అనే కేటగిరీలోకి పెట్టబడింది. ఒకటి. రెండోది, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అనే జంతువు ఓకే వేరే యానిమల్స్ యొక్క బ్లడ్ని తిని బతుకుతుంది, బ్లడ్ని పీల్చుకొని బతుకుతుంది అని చెప్పారండి. అంటే రెండు చెప్పారండి మనకి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏంటంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కరెక్టే. అండ్ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందా, లేకపోతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా, లేకపోతే స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీనికి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి అన్న మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్. ఓకే, అంటే ఇది ఒక బ్యాట్ అండి. బ్యాట్ అంటే ఏంటి, మనకి గబ్బిలం అనమాట. ఓకే, బట్ ఇది దాని యొక్క ముఖం అనేది ఫాక్స్ షేప్లో ఉండటం వల్ల మనకి దీన్ని ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని చెప్పి పేరు పెట్టారు. ఓకే, బ్యాట్స్ అనేవి మనకి ఫ్లయింగ్ మ్యామల్స్ అండి. అంటే అవి మ్యామల్సే, ఓకే, బట్ ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎగరగలిగే మ్యామల్స్ అన్నమాట. ఇవి మనకి మ్యామల్స్గానే కన్సిడర్ చేస్తాము.
ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లయింగ్ బ్యాట్ల గురించి, మన ఫ్లయింగ్ ఫాక్స్ గురించి ఏంటనేది చెప్పుకుందామండి. ఓకే, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ని మనం ఏమంటామంటే సింపుల్గా గ్రేట్ ఇండియన్ ఫ్రూట్ బ్యాట్ అని కూడా పిలుస్తామండి. గ్రేట్ ఇండియన్ ఫ్రూట్ బ్యాట్, ఈ పేరు తెలిస్తే మీరు క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎందుకు సార్ ఈ స్టేట్మెంట్ చెప్పామంటే, ఓకే, జనరల్గా బ్యాట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రూట్ బ్యాట్స్. ఫ్రూట్ బ్యాట్స్ అంటే ఏంటంటే వెజిటేరియన్స్ కంప్లీట్గా ఫ్రూట్స్ని వీటిని తింటూ బతుకుతాయి. రెండోది వ్యాంపైర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఏంటి, మనకి రక్తాన్ని తాగుతూ జంతువులు తింటూ కూడా కొన్ని బతుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రూట్ బ్యాట్ అన్నామంటే ఇది వెజిటేరియన్ ఫ్రూట్స్ని తింటూ బతుకుతుంటుంది ప్రత్యేకంగా. అంటే దీని పేరు, ఇంకొక పేరు తెలుసుంటే మనం ఖచ్చితంగా ఆన్సర్ పెట్టేయచ్చు, మ్యాక్సిమం ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, గ్రేట్ ఇండియన్ ఫ్రూట్ బ్యాట్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకు సార్ ఆన్సర్ పెట్టేయచ్చు? ఓకే, ఇది బ్లడ్ సార్, బ్లడ్ ఆఫ్ ది యానిమల్స్ని తాగదు, అంటే వేరే యానిమల్స్ యొక్క బ్లడ్ తాగదు, కాబట్టి ఇది ఈ స్టేట్మెంట్ తప్పని తెలిసిపోతుంది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మనకి ఎలా తెలుస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే సార్, సెకండ్ స్టేట్మెంట్ ఓకే, మరి ఫస్ట్ స్టేట్మెంట్ తప్ప రైట్ ఎలా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఏమండి, ఫ్రూట్ బ్యాట్ అన్నాం, ఫ్రూట్ బ్యాట్ అంటే ఫ్రూట్స్ని తింటుంది. ఫ్రూట్స్ని తింటుందంటే కంపల్సరిగా క్రాప్స్ని నాశనం చేస్తుంది. ఏ క్రాప్ అయినా అవ్వచ్చు, అది బనానా క్రాప్ అవ్వచ్చు, మీకు తెలిసే ఉంటుంది బనానాస్ని ఎక్కువగా తింటాయని చెప్పి. బనానా క్రాప్ అవ్వచ్చు, లేకపోతే యాపిల్ క్రాప్ అవ్వచ్చు, ఏ క్రాప్ అయినా తినేయచ్చు. మరి క్రాప్ని తింటుంది అంటే మనం ఏమంటాం, జనరల్గా చదివిన మన నాలెడ్జ్ ప్రకారం క్రాప్స్ని నాశనం చేసే యానిమల్స్ని, ప్రజలకి కొంచెం కష్టం కలిగించే యానిమల్స్ని గవర్నమెంట్ వర్మిన్స్గా ప్రకటిస్తుంది. వర్మిన్స్ అనే యానిమల్గా ప్రకటిస్తుంది. వర్మిన్స్గా ప్రకటించిన వాడిని ఎవరైనా చంపడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో వెంటనే అంటే ఇక్కడ వర్మిన్గా కేటగరైజ్ చేసినా మనకు తెలుస్తుందా లేదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఫ్రూట్స్ని తినేస్తుంది, గబ్బలాలు ఎక్కువగా పంటలు నాశనం చేస్తాయి, అది తెలిసిందంటే ఆటోమేటిక్గా అది వర్మిన్ కేటగిరీ కిందకి వస్తుందని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలకలు ఉన్నాయి వెర్మిన్స్ అంటే ఖచ్చితంగా వర్మిన్స్, ఎందుకు, పంటను నాశనం చేసే క్యాపబిలిటీ వాటికి ఉంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ చెప్పొచ్చు అండి. సో అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ అనమాట. అది ఇంకా ఆన్సర్ అయితే ఆప్షన్ సి అండి. దీన్ని బట్టి అంటే సింపుల్గా చెప్పేయచ్చు, బట్ మీకు ఇది కావాలి కాబట్టి, ఎక్స్ప్లెయిన్ కాబట్టి చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అనేది మనకి ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే బతికే ఒక ఫ్లయింగ్ ఫాక్స్ అని, కేవలం ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ మనకి ఇది కనిపించదు. దీని యొక్క రేంజ్ అంతా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఒక నాక్టర్నల్ యానిమల్, అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్ మనకి నాక్టర్నల్ గానే ఉంటాయి. నాక్టర్నల్ అంటే ఏంటంటే రాత్రిపూట మాత్రమే తిరిగే యానిమల్స్ అండి. ఓకే, అండ్ ఈ బ్యాట్స్ మనకి చాలా వరకు కాలనీస్ రూపంలో నివసిస్తాయండి. చాలా వరకు బ్యాట్స్ అన్ని కూడా కాలనీస్ రూపంలో, అంటే అన్ని ఒకే దగ్గర, కొన్నిసార్లు కొన్ని వెయ్యి కూడా వేల బ్యాట్స్ కూడా ఒకే కాలనీలో నివసించే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇది ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాట్ అండి, లార్జెస్ట్ బ్యాట్. ఓకే, లార్జెస్ట్ బ్యాట్ అని ఎందుకు అంటున్నామంటే దీనికి వింగ్ స్పాన్ 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు ఉంటుంది. అంటే ఇటువైపు నుంచి అటువైపు 1.2 నుంచి 1.5 మీటర్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాట్ అండి. ఓకే, అండ్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ ఫర్ మెనీ డిసీజెస్ అండి. వెక్టార్ అంటే ఏంటంటే వ్యాధుల్ని మోసుకుపోయేది, వ్యాధులు తీసుకొచ్చేది, అంటువ్యాధులు తీసుకొచ్చేదాన్ని మనం వెక్టార్ అంటామని. లైక్ నిఫా వైరస్ ఉంది కదా, నిఫా వైరస్కి, ఇలాంటి చాలా వైరస్లకి మనకి ఇది వెక్టార్గా పనిచేస్తుందండి. సో వ్యాధుల్ని సంక్రమించగలదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఫీడ్స్ ఆన్ రైప్ ఫ్రూట్స్ అనమాట, అంటే రైప్గా ఉన్న ఫ్రూట్స్ మీద. ఓకే, ఇది బతుకుతుంది అనమాట. అంటే మ్యాంగోస్, బనానాస్, వీటితో పాటు నెక్టార్ మీద కూడా, పువ్వుల్లోంచి నెక్టార్ని కూడా పీల్చుకుంటే, అంటే తేనెటీగలు ఎలా అయితే నెక్టార్ని పీల్చుకుంటే నెక్టార్ని కూడా పీల్చుకుంటే ఇది బతుకుతుందండి. సో అంటే ఇది ఖచ్చితంగా వేరే యానిమల్స్ యొక్క బ్లడ్ని అయితే తిందండి, 100% తిందు, అంటే వాటి బ్లడ్ మీద ఇది తిందండి. ఓకే, ఇంతవరకు ఓకే కాన్సెప్ట్. తర్వాత మనకి ఇప్పుడు అది వర్మినా కాదంటే వర్మినే. ఓకే, అది మామూలుగా మనకి వెంటనే తెలిసిపోతుంది. బట్ వర్మిన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వర్మిన్ అంటే మనకి ఇండియాలో వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయడం కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని ఒక యాక్ట్ ఉంటుందండి. ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఈ మొత్తం ఇండియాలో ఉన్న జంతువులు వీటన్నిటిని కూడా ఒక 6 కేటగిరీస్గా విభజించింది. అదే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4, షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6, 6 షెడ్యూల్స్గా డివైడ్ చేసింది. అండ్ ఇందులో షెడ్యూల్ 1 అన్నింటికంటే హైయెస్ట్ ప్రొటెక్టెడ్ కేటగిరీ అన్నమాట. ఓకే, అంటే చాలా ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో, IUCNలో ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో
మనకి షెడ్యూల్ 1లో పెట్టబడతాయండి. అండ్ వాటికి చాలా స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ వాటిని హంటింగ్ చేస్తే చాలా హార్స్ పెనాల్టీస్ ఉంటాయి. అవి షెడ్యూల్ 1 అన్నమాట. అండ్ షెడ్యూల్ 2కి వచ్చేటప్పటికి ఏంటంటే పెనాల్టీస్ కొంచెం తగ్గుతాయి. అండ్ వీటి విషయంలో ఓకే, ఈ యానిమల్స్ని మనం డీల్ చేయాలంటే లైసెన్స్ కావాలి. దాంతోపాటు ఈ యానిమల్స్ని ట్రేడింగ్ చేయడం కూడా ప్రొహిబిటెడ్ అనమాట. ట్రేడ్ అనేది ప్రొహిబిటెడ్ అండి. ఓకే, అలాగే షెడ్యూల్ 3 షెడ్యూల్ 4కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ షెడ్యూల్ 3 షెడ్యూల్ 4లో ఉన్నవి ఇంకా కొంచెం తక్కువ ప్రొటెక్షన్. దీని మీద కూడా పెనాల్టీస్ ఉంటాయి, బట్ తక్కువ పెనాల్టీస్, తక్కువ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ వీటి హంటింగ్ కూడా ప్రొహిబిట్ చేయబడిందండి. వీటి హంటింగ్ కూడా ప్రొహిబిట్ చేయబడింది. అండ్ వీటితో డీల్ చేయాలన్నా కూడా మనకి లైసెన్సింగ్ అనేది కావాలన్నమాట. అండ్ షెడ్యూల్ 5 ఏంటి స్పెషల్గా అంటే ఇట్ ఈస్ ఫర్ వర్మిన్స్ అనమాట. వర్మిన్స్. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ వర్మిన్స్ అనే ఒక పదాన్ని మనకి ఇక్కడ ఉపయోగించింది. వర్మిన్స్ డెఫినేషన్ చెప్పలేదండి. ఓకే, బట్ వర్మిన్ అంటే అర్థం ఏంటి అంటే ఓకే, ఏదైనా ఒక యానిమల్ ఉంది, ఆ యానిమల్ ఈ యొక్క న్యూసెన్స్ యానిమల్గా ఉంది. అంటే హ్యూమన్స్ని, క్రాప్స్ని, పంటల్ని, లైఫ్ స్టాక్ని, ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ ఉంది. అలాంటి యానిమల్స్ని ఈ వర్మిన్స్గా అనౌన్స్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి ఎనీ వైల్డ్ యానిమల్ని ఒక వర్మిన్గా అనౌన్స్ చేసే అధికారం ఉంటుంది. ఎవరిచ్చారు? ఈ యాక్ట్ ఇచ్చింది. ఈ యాక్ట్లో ఏ షెడ్యూల్ కింద అనౌన్స్ చేయొచ్చు అంటే మనకి 5th షెడ్యూల్ కింద ఈ ఒక జంతువుని వర్మిన్గా అనౌన్స్ చేయొచ్చు. ఎప్పుడైతే అది ప్రజలకి, పంటలకి, ప్రాపర్టీకి నష్టాన్ని కలుగజేస్తుందో అప్పుడు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇందులో కామన్ క్రౌస్ కానీ, ఫ్రూట్ బ్యాట్స్ కానీ, మైస్ కానీ, ర్యాట్స్ కానీ, ఓకే, కొన్ని ఏరియాల్లో కొన్ని ఎలుగుబంట్లు ఇలాంటివి ఉంటాయి కదా, లేకపోతే అడవి పందులు అంటాం కదా, ఇవంటే వైల్డ్ పిగ్స్, ఇవన్నీ కూడా ఇలాంటి వాటిని మనకి ఈ వర్మిన్స్గా కేటగరైజ్ చేసి ఒకవేళ వాటిని చంపాల్సిన అవసరం వచ్చినా చంపుకోవచ్చని గవర్నమెంట్లు చెప్తున్నాయి అనమాట. ఓకే, అలాగే షెడ్యూల్ 6లో ఉన్నవి ఏంటి అంటే ఇందులో ప్లాంట్స్ ఉంటాయండి. ఇందులో ఉండే ప్లాంట్స్ని మనం పండించడానికి వీలు లేదనమాట. అంటే వీటిని కల్టివేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా లైసెన్స్ అనేది కావాలి. ఓకే, లైసెన్స్ లేకుండా పండించడానికి వీలు లేదు. అవి షెడ్యూల్ 6లో ఉంటాయండి. ఓకే, సో అంటే ఇందులో ఈ విధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇండియాలో ఉన్న స్పీసీస్ అన్నింటికి కూడా రక్షణని కల్పిస్తుంది. ఓకే, సో అందులో వర్మిన్ అనే కేటగిరీకి అలాంటి రక్షణ ఉండదు. ఓకే, సో ఇది వర్మిన్స్ గురించి. తర్వాత మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 3 స్పీసీస్ ఇచ్చారు. ఓకే, 3 స్పీసీస్ ఇచ్చి ఆ స్పీసీస్ ఏ కేటగిరీ కిందకు వస్తాయి అనేది చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఓకే, చాలా బేసిక్ క్వశ్చన్. ఆ పేర్లు తెలిస్తే తప్పితే మనం ఆన్సర్ చేయలేము. బట్ ఎలిమినేషన్ ఇవన్నీ వాడుకోవచ్చు మహా అయితే. సికాడా, ఫ్రాగ్ హాపర్ అండ్ పాండ్ స్కేటర్ అని 3 జంతువుల పేర్లు ఇచ్చారు. ఓకే, 3 పేర్లు ఇచ్చారు. ఈ 3 ఏంటి అడుగుతున్నారు? బర్డ్సా, ఫిషా, ఇన్సెక్ట్సా, రెప్టైల్సా? ఓకే, దేని కిందకి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఆలోచించండి. ఓకే, సో ఆలోచిస్తే ఏదో ఒకటి మీకు అనిపించవచ్చు. ఓకే, కొంతమంది బర్డ్స్ అనుకోవచ్చు, కొంతమంది రెప్టైల్స్. కన్ఫ్యూజ్ అయిపోతే చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ కొంత మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫ్రాగ్ హాపర్ అనే పదం గుర్తురాగానే గ్రాస్ హాపర్ అది ఒక పురుగు, మేబీ ఫ్రాగ్ హాపర్ కూడా పురుగు అని ఒక క్లారిటీ కొంతవరకు రావచ్చు. ఒక ఇన్సెక్ట్ అనే కేటగిరీకి రావచ్చు. ఓకే, పాండ్ స్కేటర్ పాండ్ మీద స్కేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, మేబీ అది కూడా పురుగు అవ్వచ్చు. మేబీ మనకి ఫ్రాగ్స్ ఇవన్నీ కూడా అవ్వచ్చు, బట్ పురుగు అయ్యే అవకాశం ఉంది. సో అంటే కొంతవరకు ఇన్సెక్ట్స్ అని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ అది కరెక్టే. మనకి సికాడా, ఫ్రాగ్ హాపర్, పాండ్ స్కేటర్ ఈ 3 కూడా ఇన్సెక్ట్ కేటగిరీకి సంబంధించిన జంతువులు అండి. ఓకే, అండ్ ఇందులో మనకి సికాడా అనేది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, యుఎస్ఏలో ఒక డబుల్ బ్రూడ్ ఈవెంట్ అని ఒక రేర్గా జరిగే ఈవెంట్ ఒక నియర్లీ 221 ఇయర్స్ తర్వాత జరుగుతుందంట. ఒక అంటే ఏంటంటే ఇందులో 2 ఇంపార్టెంట్ సికాడా స్పీసీస్ అనేవి ఒకేసారి ఎమర్జ్ అయ్యి మొత్తం అంటే అట్మాస్ఫియర్లోకి ఒకసారి, అంటే వాతావరణంలోకి, ఎన్విరాన్మెంట్లోకి కంప్లీట్గా ఒకసారి వచ్చేసి మొత్తం ఈ ఎన్విరాన్మెంట్ని నాశనం చేసేసే అవకాశం ఉంది. అంటే ఇవి ఈ సికాడాస్ అంటే మనకి ఎలా ఉంటాయంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈగలాగానే, ఓకే, మామూలు నార్మల్ ఫ్లైస్ ఉంటాయి కదా, అలాగే కనిపిస్తాయండి సేమ్. సో అది దానివల్ల మనకి ఇది న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకే, సికాడాస్ అనేది. సో ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అండి. ఇలాంటివన్నీ మనం పేర్లు తెలిస్తే కానీ చాలా వరకు చెప్పలేమండి. ఓకే, సో సికాడా, ఫ్రాగ్ హాపర్, పాండ్ స్కేటర్ వీటి గురించి ఇంకా మనకి అంతకంటే ఇంకా అవసరం లేదు కూడాను. ఎక్కువ తెలుసుకున్నా కూడా వేస్టేనండి. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి మళ్ళీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారండి. పొల్యూషన్కి సంబంధించి క్వశ్చన్. ఓకే, ఏంటి సార్ క్వశ్చన్ ఏంటి అంటే
చూడండి అన్న, మనకి 2 స్టేట్మెంట్ ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే చూయింగ్ గమ్స్, మీ ఫేవరెట్, చాలా మంది నవ్వుతూ ఉంటారు కదా, చూయింగ్ గమ్స్ సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే ఫస్ట్ వన్, మెనీ చూయింగ్ గమ్స్ ఫౌండ్ ఇన్ ద మార్కెట్ ఆర్ కన్సిడర్డ్ ఎ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకే, మార్కెట్లో దొరికే చాలా చూయింగ్ గమ్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఒక కారణంగా కన్సిడర్ చేయబడతాయి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్, ఎందుకు కన్సిడర్ చేయబడతాయి, మెనీ చూయింగ్ గమ్స్ కంటైన్ ప్లాస్టిక్ యాజ్ గమ్ బేస్. ఓకే, చాలా చూయింగ్ గమ్స్ ప్లాస్టిక్ ని గమ్ బేస్ గా కలిగి ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చండి. చాలా మంది, మీలో చాలా మంది ఇది కరెక్ట్ గానే పెడతారు, చాలా మంది. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ తప్పు అని అడుగుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో. ఓకే, సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, చూయింగ్ గమ్ మీకు అందరికీ తెలిసిందే, అందులో ప్లాస్టిక్ ఉందని మనకి రూమర్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి, మీరు నమ్ముతారు, అందరికీ తెలుసు. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే అందులో ప్లాస్టిక్ ఉందని మనం ఫిక్స్ అవుతాము. దాన్ని బట్టి క్వశ్చన్ లో ఆన్సర్ కూడా కరెక్ట్ కంటే బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్టే, అండ్ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ పెడతాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కరెక్టే, 2 స్టేట్మెంట్లు కరెక్టే దీని గురించి, అందుకే మనం ఎక్కువ తెలుసుకోపోయిన పర్లేదు, బట్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, చూయింగ్ గమ్స్ అంటే నవ్వులుతూ ఉంటాం, అంటే ఆ చూయింగ్ గమ్ లో మనకి ఆ స్టిక్కీగా, అది ఎలా ఉండాలంటే చూయింగ్ గమ్ అనేది మనకి అరగకూడదు, అంటే డైజెస్ట్ అవ్వకూడదు, అలాగని చెప్పి అంటే మనం నమలలేని విధంగా కూడా ఉండకూడదు, అంటే స్టిక్కీగా, మెత్తగా స్టిక్కీగా ఉండాలి. దాంతోపాటు అది వెంటనే, అంటే మనం మిగతా చాక్లెట్ తింటుంటే ఏమవుద్ది, కరిగిపోయి విడిపోయిద్ది, మొత్తం అంతా విడిపోకుండా అలా కలిసే ఉండాలి. సో అందుకని ఏంటంటే చూయింగ్ గమ్ లో కాంపోనెంట్స్ మనకి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే, చూయింగ్ గమ్ లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఒకటి గమ్ బేస్ అండి, ఆ చూయింగ్ గమ్ బేసే మెయిన్ అండి. ఓకే, ఇది మనకి 25 to 35% వరకు ఉంటుంది. దాని తర్వాత అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ అండి, షుగర్ ఆల్కహాల్స్ అని ఉంటాయండి. షుగర్ ఆల్కహాల్స్ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇవి మనకి నియర్లీ 40 to 50% వరకు ఉంటాయండి, స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారనమాట. ఓకే, అలాగే వాటిలో ఇంకొన్ని ప్రాపర్టీస్ కోసం గ్లిజరిన్ యాడ్ చేస్తారు, ఒక 2 to 15%. ఓకే, అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండడానికి వాటి కోసం సాఫ్ట్నర్స్ని యాడ్ చేస్తారు, వీటిని ప్లాస్టిసైజర్స్ అంటాము, ఇవి 1 to 2% ఉంటాయి. ఇంకొక ఫ్లేవర్స్ మనం ఏ ఫ్లేవర్లో తింటామో అది 1.5 to 3% వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే గమ్ బేస్ మెయిన్. ఎందుకు సార్ గమ్ బేస్ అంటే, ఈ గమ్ బేస్ అనేది కొన్నిసార్లు మనం నేచురల్గా కూడా తీయొచ్చు, బట్ ఎక్కువసార్లు మేము ఇప్పుడు ఏం చేస్తానంటే కంప్లీట్గా గమ్ బేస్ అంతటిని కూడా ఆర్టిఫిషియల్ మెటీరియల్తోనే తయారు చేస్తున్నారు. ఏంటి ఆ మెటీరియల్స్ అంటే, ఒకటి పాలిమర్స్, మనం పాలిమర్స్ అంటాం కదండి, పాలిమర్స్. ఓకే, ప్లాస్టిసైజర్స్, అలాగే రకరకాల రెజిన్స్తో మనకి ఈ గమ్ బేస్ని తయారు చేస్తున్నారండి. ఇంకా ఈ పాలిమర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి ఆ బబుల్ గమ్ సాగడానికి. ఓకే, అంటే కదా మనం బబుల్ గమ్ని ఎందుకు తీసుకుంటారు, బబుల్స్ తయారు చేయడానికి మనం తీసుకుని నోట్లో పెట్టి ఆ బబుల్స్ లాగా ఊదుతూ ఉంటాము, అదే ఒక ఫీల్ కదా. ఓకే, సో అదంతా రావడానికి ఈ పాలిమర్స్ అనేవి కారణం అనమాట. ఓకే, అండ్ ఈ పాలిమర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి బయోడిగ్రేడబుల్ కాదండి. అండ్ బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి అవి ఎన్విరాన్మెంట్లో ఎంతో కాలం పాటు సస్టైన్ అవుతాయి, కంపల్సరీగా సస్టైన్ అవుతాయి. సో సస్టైన్ అయ్యంటే ఆటోమేటిక్ ఏంటి, దే కెన్ కాజ్ పొల్యూషన్. అంటే మనం ఎన్విరాన్మెంట్లోకి వదిలింది ఏదైనా డిగ్రేడ్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం లేదు, బట్ ఎప్పుడైతే సస్టైన్ అయిపోతుంది అలాగా, అప్పుడు మనకు అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. దట్ మే లీడ్ టు పొల్యూషన్. ఓకే, సో దీన్ని బట్టి ఓకే, చూయింగ్ గమ్లో ప్లాస్టిక్ ఉంటుందా, ఎస్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ప్లాస్టిక్, అందుకే డోంట్ చూ చేయండి కానీ దాన్ని మింగకండి అని చెప్తూ ఉంటారు, డోంట్ స్వాలో అంటారు, ఎందుకంటే అందులో ప్లాస్టిక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ ఈ ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా ఈజీగా బయోడిగ్రేడ్ అవ్వదు కాబట్టి అది ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సోర్స్గా పరిగణించబడుతుంది. కరెక్ట్. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడాను. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 22 అండి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఇది 3 యానిమల్ స్పీసీస్ అడిగి వాటి యొక్క హ్యాబిటేట్ గురించి అడుగుతుందండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్చువల్ డేటా, చాలా వరకు ఫ్యాక్చువల్ డేటా, అంటే వైల్డ్ లైఫ్ గురించి అడిగిందంతా కూడా మనకి ఈ పేర్లన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా కష్టం, న్యూస్లో వచ్చిన దాన్ని బట్టి మనం చూసాలి. ఇవన్నీ అంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎప్పుడు ఏం చెప్తాయంటే
ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ని మనకి ఎప్పుడూ చూపిస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి చెప్తూ ఉంటాయి అనమాట. మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పి. అంటే ఏదో ఒక పేరు, ఈ మూడింట్లో ఏదో ఒక పేరు మనకు తెలిస్తే మ్యాక్సిమం ఆన్సర్లు పెట్టగలిగే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట కంపల్సరీగా. అలాగే ఉంటాయి క్వశ్చన్స్ కూడా. ఇక్కడేమి యూపీఎస్సీ మీకేం మరీ ట్రికీ చేసేదు. ఏం చేస్తుందంటే మీరు ఒకటి పేరు తెలిస్తే మేబీ ఇంకో దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ సంవత్సరం క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఆప్షన్ సిస్టమ్ కొంచెం కష్టమే. ఓకే, పేర్స్ అనే సిస్టమ్ కష్టమే. కానీ ఒకటి తెలిస్తే ఏం చేస్తుందంటే ఒకటి ఇంకొక దాన్ని తప్పుగా చూపిస్తుంది. అంటే ఒకటి మనం తప్పని తెలిసిందంటే దాని రెండోది కూడా తప్పని తెలిసిపోద్ది అనమాట. అలా ఉంటుంది అనమాట స్టేట్మెంట్. ఇప్పుడు అంటే కొంచెం సింప్లిఫికేషన్ జరిగింది ఈ సంవత్సరం అయితే. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇది వైల్డ్ లైఫ్ గురించి అడిగారు. మనకి ఇక్కడ సింపుల్గా ఇంకేం లేదండి. జస్ట్ ఆ స్పీసీస్ గురించి తెలియాల్సిందే కంపల్సరీగా. స్పీసీస్ గురించి తెలిస్తే మనం 100% ఆప్షన్ పెట్టగలం. అయితే ఈ 3 స్పీసీస్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఒకటో స్పీసీస్ ఇంద్రి అండి. ఇంద్రి అనేది మనకి ఒక ప్రైమేట్ జాతికి సంబంధించిన జంతువు అండి. ఓకే, అంటే ప్రైమేట్స్లో లెమూర్స్ అనే జాతికి సంబంధించింది అనమాట. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లెమ్యూర్ అనమాట. అండ్ ఇది మడగాస్కర్ అనే కంట్రీకి నేటివ్ స్పీసీస్ అండి, అక్కడే బతుకుతుందండి. ఓకే, అండ్ ఇది ఐయుసిఎన్లో క్రిటికల్లీ ఎండేంజర్ స్టేట్లో ఉందండి. అలాగే నెక్స్ట్ వన్ ఎల్క్ అనే జంతువు అండి. ఎల్క్ అంటే ఇది డీర్ ఫ్యామిలీకి సంబంధించిన జంతువు అండి. ఓకే, అండ్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డీర్ స్పీసీస్ అండి ఇది. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది ఇది అంటే మనకి నార్త్ అమెరికాలో కనిపిస్తుంది. నార్త్ అమెరికాలో, అలాగే సెంట్రల్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో కూడా కనిపిస్తుంది. సెంట్రల్ ఏషియా, ఈస్ట్ ఏషియాలో కనిపిస్తుందండి. ఓకే, ఇది ఐయుసిఎన్ కేటగిరీలో ఓకే లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉందండి. అంటే అంతగా ప్రాబ్లం లేదు దీనికి. ఓకే, ఎండేంజర్డ్ కాదు అని చెప్తుంది. అలాగే బోనోబో, ఈ పేర్లు మీరు ఎలాంటి దగ్గర వినే అవకాశం ఉంది. ఇవన్నీ ఫస్ట్ ఒక విషయం చెప్తాను చూడండి. జాగ్రఫీలో, క్లైమేటాలజీలో క్లైమేటిక్ రీజియన్స్ చదువుతారండి. వరల్డ్ క్లైమేటిక్ రీజియన్స్ చదువుతారు. ఈ వరల్డ్ క్లైమేటిక్ రీజియన్స్ చదివేటప్పుడు ఏ క్లైమేట్లో ఎలాంటి స్పీసీస్ ఉంటాయని చెప్తారు. మ్యాక్సిమం ఖచ్చితంగా మీరు చదువుతారండి. లైక్ జీసీ లియాంగ్ ఇలాంటి టెక్స్ట్ బుక్లు చదివినప్పుడు 100% చదువుతారు. సో అలాంటి వాటి వల్లనే మీకు ఇవి తెలిసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం జాగ్రఫీలో క్లైమేటిక్ రీజన్స్ చదివిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పెట్టగలరు. అంటే కరెక్ట్గా డీటెయిల్గా చదవాలి. ఎందుకంటే అక్కడ చెప్తారు ఇంట్లో ఏదో ఒక జంతువైనా అక్కడ వచ్చి ఉంటుంది మీకు కంపల్సరీగా. ఓకే, బోనోబోస్ అనేవి మనకి ఒక చింపాంజీస్ అండి, ఇంకేం కాదండి. చింపాంజీస్, ఇవి చాలా చిన్నగా ఉండే చింపాంజీస్ అనమాట, పిగ్మీ చింపాంజీస్. ఓకే, అండ్ ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే కాంగో బేసిన్లో కనిపిస్తాయి. ఓకే, తొలొచ్చింది కదా కాంగో పీట్లాండ్, అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇవి ఎండేంజర్ స్టేట్లో ఉన్నాయండి. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆలోచించండి. ఇంద్రి ఉంది. ఇంద్రి ఎక్కడ ఉండాలి? మడగాస్కర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ బ్రెజిల్ ఇచ్చాడు, బ్రెజిల్లో ఇంద్రి ఇచ్చాడు. ఇది తప్పు. అంటే బోనోబో కూడా తప్పే మ్యాక్సిమం. ఎందుకంటే మ్యాక్సిమం మనకి అంత మరీ ఇచ్చేసి మడగాస్కర్లో ఉన్న ఇంకో జంతువు ఇచ్చేసి దాన్ని ఇచ్చేదండి. మ్యాచింగ్ మార్చి ఇచ్చాడు అంతే, జస్ట్ మార్చి ఇచ్చాడు. ఓకే, సో ఇంద్రి తప్పైంది అంటే బోనోబో కూడా తప్పే కదా. ఓకే, అంటే ఈ విధంగా మనకి అర్థం చేసుకుంటే కొంచెం ఎలిమినేషన్, ఇలాగ ఇప్పుడు ఎలిమినేషన్ వాడచ్చు, కొంచెం ఇలా వాడుకోవడానికి ట్రై చేయండి అన్న. ఇంద్రి బ్రెజిల్కి సంబంధించింది కాదు ఫస్ట్. తర్వాత ఎల్క్ అనేది మనకి నార్త్ అమెరికాలో, సెంట్రల్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో, ఈ దేశాల్లో కనిపిస్తుంది. ఓకే, అంటే మనకి ఈక్వేటర్ దగ్గరలో ఉన్న ఏ ప్రాంతాల్లో ఇది లేదని అర్థం. నార్త్ అమెరికా, సెంట్రల్ ఏషియా, ఈస్ట్ ఏషియా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అప్పర్, అంటే మనకి ట్రాపికల్ రీజన్ పైన ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇది ఎల్క్ అనేది ఇండోనేషియాలో ఉండదు. అలాగే బోనోబో, ఓకే, బోనోబో ఉన్నది మనకి ఎక్కడ అంటే కాంగో బేసిన్లో, ఆఫ్రికా కాంటినెంట్ మధ్యలో కనిపిస్తుంది. అది మడగాస్కర్లో కూడా లేదు, మడగాస్కర్ ఐలాండ్లో కూడా లేదు. సో మూడు తప్పు కాబట్టి ద ఆన్సర్ ఈస్ నన్ అనమాట. ఏది కరెక్ట్ కాదు, ఏ మ్యాచింగ్ కరెక్ట్ కాదు. ఇంద్రి మనకు ఉన్నది ఎక్కడంటే ఇంద్రి మడగాస్కర్లో ఉంటుంది. ఓకే, అలాగే బోనోబో అనేది కాంగో బేసిన్లో ఉంటుంది. ఓకే, ఇండోనేషియాలో మనకి ఏముంటుంది? ఇండోనేషియాలో ఇక్కడ చెప్పిన జంతువుల్లో ఏ జంతువు ఇండోనేషియాలో లేదన్నమాట. ఓకే, ఎల్క్ అనే జంతువేమో నార్త్ అమెరికాలో, సెంట్రల్ ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో అంటే చైనా, మంగోలియా ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ ఇది శానిటేషన్కి, వీటికి అంటే క్లీనినెస్, వీటికి సంబంధించి పొల్యూషన్, వీటికి సంబంధించి ఇచ్చారండి. ఓకే, సో ఈ మధ్య కాలంలో కొంచెం పాపులర్ అయిన విషయం. ఓకే, అంటే శానిటేషన్, వీటికి సంబంధించి క్లీనినెస్ సంబంధించి
ఓకే, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ చూడగానే చాలా కామెడీగా అనిపిస్తుంది అందరికీ కూడాను. ఇదేంటి టాయిలెట్కి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉందా అని చెప్పేసి. అంటే కొంతమంది చదివిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ చదవని వాళ్ళకి ఏంటంటే టాయిలెట్స్కి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉందా అనిపిస్తుంది. సో క్వశ్చన్ ఏంటి దానికి సంబంధించి అంటే, ఇది యుఎన్ యొక్క ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అన్నారండి ఫస్ట్. ఓకే, మ్యాక్సిమం ఇక్కడే ఎలిమినేట్ చేసేయచ్చు, అది తప్పని చెప్పొచ్చు అండి. ఎందుకంటే యుఎన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీలు మనకి కొన్ని స్పెసిఫిక్ నేమ్స్తో ఉంటాయి. మనం చాలా ఎక్కువగా వాటిని అబ్జర్వ్ చేసి ఉంటాం, either ఎకానమీలోనో, జాగ్రఫీలోనో, ఎన్విరాన్మెంట్లోనో. ఓకే, ఎక్కడో దగ్గర వాటిని కంపల్సరీగా మనము ఇచ్చేసి ఉంటాం. ఓకే, సో అది యుఎన్ ఏజెన్సీ కాదని చెప్పొచ్చు. ఓకే, సో యుఎన్ ఏజెన్సీ అది కాదు కూడాను. అలాగే వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ are the initiatives of this organization to inspire action to tackle the global sanitation crisis. Global sanitation crisis ni ఓకే ట్యాకిల్ చేయడానికి ఇవి వరల్డ్ టాయిలెట్ సమ్మిట్, వరల్డ్ టాయిలెట్ డే అండ్ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ అనే 3 ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చిందంట. మూడోది, ఈ సంస్థ యొక్క మెయిన్ ఫోకస్ అనేది దేని మీద ఉంటుందంటే, టు గ్రాంట్ ఫండ్స్ టు ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు అచీవ్ ద ఎండ్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్. ఓపెన్ డెఫికేషన్ని అచీవ్ చేయడానికి అన్ని దేశాలకి కూడా ఓకే ఫండింగ్ ఇవ్వడం కోసం, అన్ని దేశాలకి కూడా ఫండింగ్ ఇవ్వడం కోసం ఇది పనిచేస్తుందని చెప్పి ఇచ్చారండి. ఓకే, సో ఇక్కడ మొత్తం 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, సరే ఆన్సర్ ఆలోచించిందన్న తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఇప్పుడు మనం దీనిలోకి వెళ్తే, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ WTO, ఇది WTOఏ. ఓకే, ఇది మనకి 2001లో సింగపూర్లో స్థాపించబడిన ఒక సంస్థ నాన్న. సింగపూర్, ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి సింగపూర్లో స్థాపించబడిన ఒక సంస్థ. నియర్లీ ప్రపంచంలో 151 మెంబర్ ఆర్గనైజేషన్స్ దీనిలో సభ్యులుగా ఉన్నాయి. ఓకే, నాట్ కంట్రీస్ అండి, ఆర్గనైజేషన్స్ దీనిలో సభ్యులుగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఒక నాన్ ప్రాఫిట్ అండి, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, నాట్ రిలేటెడ్ టు ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాదు. ఓకే, ఇంటర్ గవర్నమెంటల్ కూడా కాదండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంతే. ఓకే, అండ్ దీని యొక్క మెయిన్ ఏమేంటి అంటే, 2001లో దీన్ని స్థాపించినప్పుడు మెయిన్ ఏమేంటి అంటే గ్లోబల్ లెవెల్లో, పెద్ద గ్లోబల్ లెవెల్, ప్రపంచ స్థాయిలో ఓకే టాయిలెట్ అండ్ శానిటేషన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలి. శానిటేషన్ ఓకే అంటే క్లీన్లీనెస్ కండిషన్స్ని ప్రపంచంలో ఈ సేఫ్ అండ్ క్లీన్లీనెస్ కండిషన్స్ని పెంచడానికి, గ్లోబల్ లెవెల్లో పెంచడానికి ఇది పనిచేస్తుందండి. ఓకే, అంటే దీనికోసం ఏం చేస్తుందంటే, అక్కడ మొత్తం గ్లోబల్ లెవెల్లో అందరికీ కూడా ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఓకే అండ్ లోకల్ ఆపర్చునిటీస్ ఇవన్నీ క్లియర్ చేయడం ద్వారా ఓకే ప్రజలందరికీ కూడా, మొత్తం గ్లోబల్ లెవెల్లో ఉన్న అందరికీ కూడా క్లీన్ అండ్ సేఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్ని కల్పించాలి. ఇది దీని యొక్క ప్రధానమైన గోల్ అండి, మెయిన్ గోల్. ఓకే, అండ్ దీన్ని అచీవ్ చేయడానికి మరి ఇది ఏం చేస్తుంది, ఇదేం చేయట్లేదు అంటే చేస్తుంది ఖచ్చితంగా. దీన్ని అచీవ్ చేయడం కోసం ప్రతి సంవత్సరము కూడా వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ అని ఒక సమ్మిట్ని కండక్ట్ చేస్తుందండి. ఓకే, అలాగే ప్రతి సంవత్సరం వరల్డ్ టాయిలెట్ డేని సెలబ్రేట్ చేస్తుంది. ఓకే, మనకి చాలామందికి తెలియదు కూడా అది ఉందని. ఓకే, అలాగే ప్రతి సంవత్సరం కాదు, అక్కడక్కడ ప్రాంతాల్లో మనకి వరల్డ్ టాయిలెట్ కాలేజెస్ ఉన్నాయండి. లైక్ మన దేశంలో రిషికేశ్లో, ఔరంగాబాద్లో ఉంది. ఓకే, సింగపూర్లో ఉంది, అంటే సింగపూర్ కంట్రీలో. ఓకే, మన దేశంలో అయితే ఆ రిషికేశ్, ఔరంగాబాద్లో ఉన్నాయి. ఓకే, సో ఇలా టాయిలెట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకి శానిటేషన్ గురించి అంటే ఒక నాలెడ్జ్ని క్రియేట్ చేయడానికి ఈ సంస్థ అనేది ట్రై చేస్తుందండి. ఇంట్లో మనకి వరల్డ్ టాయిలెట్ డే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చింది కూడా దాని కారణం, ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా 19th నవంబర్, ఎందుకంటే ఆ రోజునే ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. 2001 19th నవంబర్న ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఆ రోజుని వరల్డ్ టాయిలెట్ డేగా మనకి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. ఓకే, సో దేనికోసం ఇదేంటి అంటే, దీని యొక్క మెయిన్ ఇదేంటంటే గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి. గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్ని అంటే గ్లోబల్ లెవెల్లో శానిటేషన్ అంతగా లేదు, కరెక్ట్గా లేదు ఇప్పటికీ చెప్పాలంటే. ఓకే, ఆ శానిటేషన్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి, అంటే క్లీన్ శానిటేషన్ని కల్పించడానికి ఈ యాక్షన్ని, అంటే ఈ ప్రజలకి ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి గ్లోబల్ శానిటేషన్ వరల్డ్ టాయిలెట్ డే అనేది పనిచేస్తుందండి. అండ్ అదృష్టం కొద్దీ దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2013 సంవత్సరంలో అది అఫీషియల్ డేగా
అడాప్ట్ చేసుకుందనమాట. అంటే అప్పటి నుంచి కూడా 2013 నుంచి కూడా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన యునైటెడ్ నేషన్స్ వాటర్ యుఎన్ వాటర్ అనే సంస్థ ఈ డేని కన్వీన్ చేస్తుందన్నమాట. వరల్డ్ టాయిలెట్ డేని కన్వీన్ చేస్తుందండి. ఓకే, సో అంటే అప్పుడు అది చదివినప్పుడు మీరు చాలా మంది ఏమనుకుంటారంటే యుఎన్ వాటర్ కన్వీన్ చేస్తుంది, సో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అది ఒకటే కాబోలు, మేబీ అది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన సంస్థ అనుకుంటాం. బట్ అది కాదు, వరల్డ్ టాయిలెట్ డేని మాత్రమే యుఎన్ వాటర్ కండక్ట్ చేస్తుంది, మిగతా వాటితో దానికి సంబంధం లేదండి. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చెప్పుకోవాలనుకుంటే, ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీయా అంటే కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ ని, వరల్డ్ టాయిలెట్ డేని, వరల్డ్ టాయిలెట్ కాలేజ్ ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తుంది. అలాగే మూడోది, దీని యొక్క మెయిన్ ఫోకస్ దేనికోసం అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి ఓపెన్ డెఫికేషన్ ని ఎండ్ చేయడానికి ఫండ్స్ కేటాయిస్తుంది అన్నారు. దాని దగ్గరే అంత ఫండ్స్ లేవు, ఫండ్స్ అది ఇవ్వలేదండి, ఇంపాసిబుల్. ఓకే, అండ్ దాని యొక్క ఫోకస్ మొత్తం ప్రపంచం అంతా ఉంది కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కాదు. సో ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6 అండి. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి అచీవ్ చేయాల్సిన 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో 6వ గోల్ మనకి ఏం చెప్తుందంటే ప్రజలందరికీ కూడా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ దొరకాలి అని చెప్తుంది అనమాట. అందులో పర్టికులర్గా 6.2 మనకి ఏం చెప్తుందంటే ఓపెన్ డెఫికేషన్ ఎండ్ చేసేయండి, కంప్లీట్గా ఓపెన్ డెఫికేషన్ ఎండ్ అయిపోవాలి. దాంతోపాటు ప్రజలందరికీ కూడా శానిటేషన్కి, హైజీన్కి యాక్సెసిబిలిటీ ఉండాలి అని చెప్పి మనకి 6.2 చెప్తుంది అనమాట. సో దీనికోసమే వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తుందండి. సో ఇది ఇక్కడ వరకు 24. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ 25 మనకి ఒక యానిమల్ స్పీసీస్ గురించి ఇచ్చారండి. ఇది రావడానికి ఇది కూడా ఒక న్యూస్లో ఉన్న ఒక ఐటమేనండి. ఓకే, ఎందుకంటే ఇండియా అనే కంట్రీ ఇండియన్ బిగ్ క్యాట్, అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని ఒక అలయన్స్ని ఇండియన్ గవర్నమెంట్ మనకి ఏప్రిల్ 2023లో లాంచ్ చేసిందనమాట. ప్రాజెక్ట్ టైగర్కి 50 సంవత్సరాలు అయిందని చెప్పి అప్పుడు లాంచ్ చేసిందనమాట. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, 97 దేశాలు దీనిలో ఉంటాయి. ఓకే, ఇండియా దీనికి 150 కోట్ల రూపాయల ఫండ్ అనౌన్స్ చేసింది. 5 సంవత్సరాల పాటు 150 కోట్ల రూపాయల ఫండ్ని, ఓకే, ఒక బేస్ ఫండ్ని అనౌన్స్ చేసిందనమాట. అండ్ ఇందులో 9 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆల్రెడీ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. IUCN, UNDP, అలాగే WWF ఇవన్నీ కూడా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో IBCA వల్ల, అదే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ వల్ల ఇది న్యూస్లోకి వచ్చాయండి. ఇంకా ఏంటి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూడండి అన్న, ఇక్కడ బిగ్ క్యాట్స్లో కొన్ని స్పీసీస్ గురించి అడుగుతున్నారు. లైన్స్ అనే స్పీసీస్ అంట, వీటికంటూ ఒక బ్రీడింగ్ సీజన్ ఉండదు, పర్టికులర్గా బ్రీడింగ్ సీజన్ ఉండదు. ఓకే, ఇవి సంవత్సరం అంతా బ్రీడింగ్ చేయగలవు అంటే అర్థం ఏంటంటే సంవత్సరం అంతా పిల్లల్ని కనగలవు అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, చాలా బిగ్ క్యాట్స్ లాగా చీతాసు అరవలేవు, గర్జించలేవు, రోర్ చేయలేవు అని చెప్తున్నాడు. ఇది సెకండ్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్స్, మేల్ లైన్స్ లా కాకుండా మేల్ లియోపోర్డ్స్ అనేవి సెంట్ మార్కింగ్ అనే ప్రాసెస్ ద్వారా వాటి యొక్క టెరిటరీని క్లెయిమ్ చేసుకోలేవని. అంటే అన్లైక్ మేల్ లైన్స్, అంటే మేల్ లైన్స్ లా కాకుండా, అంటే మేల్ లైన్స్ అయితే ఏం చేయగలవంట, సెంట్ మార్కింగ్ ద్వారా తమ టెరిటరీని ప్రకటించుకోగలవన్నమాట. ఓకే, అలాంటి ఎబిలిటీ మేల్ లిపర్డ్స్కి లేదు అని చెప్తున్నారండి. ఓకే, ఇందులో ఆప్షన్స్ కూడా 1 and 2, 2 and 3, 1 and 3, 1 to 3 కొంచెం క్రిటికల్గా ఉంటుంది, ఆలోచించడానికి ట్రై చేయండి. ఏమో మీరు యూట్యూబ్లో చేసిన వీడియోలు ఏమైనా పనికొస్తాయేమో ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఇంకా దీనిలోకి వెళ్తే చూడండి అన్న, బిగ్ క్యాట్స్ అంటే క్యాట్స్ అనేవి మనకి పిల్లికి జాతికి సంబంధించిన జంతువులు చాలా ఉన్నాయండి. అందులో 7 జంతువులు మనం బిగ్ క్యాట్స్ అంటే మన 7 బిగ్ క్యాట్స్, దేర్ ఆర్ 7 బిగ్ క్యాట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 7 బిగ్ క్యాట్స్లో 5 ప్యాంతారా అనే జీనస్కి చెందినవండి. ప్యాంతారా టైగ్రిస్ అంటాం కదా మనం, ప్యాంతారా లియో అంటాం కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించినవండి. ఏంటంటే 1 టైగర్, 2 లైన్, ఓకే, 3 లిపర్డ్, 4 స్నో లిపర్డ్, 5 జాగ్వర్ అండి, 5 జాగ్వర్. ఈ 5 స్పీసీస్. దీంతో పాటు ఎసినోనిక్స్ అనే ఫ్యామిలీలో బతికున్న ఒకే ఒక్క స్పీసీస్ ఏంటంటే చీతా. ఎసినోనిక్స్ అండి దీని యొక్క ఫ్యామిలీ, చీతా.
అలాగే ప్యూమా అనే ఫ్యామిలీకి సంబంధించిన పూమా అనే జంతువు, ప్యూమా. ఓకే, ప్యూమా అనే జంతువు అండి. దీన్నే మౌంటైన్ లైన్ కూడా అని పిలుస్తామండి. ఈ 7 జంతువులు కూడా బిగ్ క్యాట్స్ అండి. ఇందులో మనకి దీనిలో నియర్లీ 3 బిగ్ క్యాట్స్ పేర్లు కనిపిస్తున్నాయి. లయన్స్ కనిపిస్తున్నాయి, లిపోర్డ్స్ కనిపిస్తున్నాయి, చీతాస్ కనిపిస్తున్నాయి. సో అంటే 3 క్వాలిటీ అంటే కంప్లీట్గా బిగ్ క్యాట్స్ గురించే మనకు అడుగుతున్నారు క్వశ్చన్ అంతా కూడాను. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క క్వాలిటీస్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ బిగ్ క్యాట్స్ యొక్క క్వాలిటీస్ ఏంటి? ఒకటి ఫస్ట్ వన్, వీటి యొక్క బ్రీడింగ్ సీజన్ ఎలా ఉంటుంది? ఈ బిగ్ క్యాట్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది బిగ్ క్యాట్స్ అన్నీ కూడాను కంప్లీట్గా ఇయర్ లాంగ్ కూడా బ్రీడింగ్ చేయగలవు. ఇయర్ లాంగ్ బ్రీడింగ్ అన్ని బిగ్ క్యాట్స్ కూడా ఇయర్ లాంగ్ బ్రీడింగ్ చేయగలవండి, ఎక్సెప్ట్ స్నో లిపోర్డ్ అనమాట. స్నో లిపోర్డ్ ఒక్కటే, ఓకే, మంచు లిపోర్డ్, మంచు చిరుతపులు అనమాట. స్నో లిపోర్డ్ ఒక్కటే జనవరి నుంచి మార్చి వరకు మాత్రమే బ్రీడింగ్ అంటే మేటింగ్ జరిగి దాని ద్వారా బ్రీడింగ్ అంటే పిల్లలు అంటే గర్భోత్పత్తి అనేది జరుగుతుందన్నమాట. సో ఒక్క స్నో లిపోర్డ్ తప్పితే మిగతా అన్ని బిగ్ క్యాట్స్ కూడా, ఈ 6 బిగ్ క్యాట్స్ కూడా వాటికంటూ ఒక సెపరేట్ బ్రీడింగ్ సీజన్ ఉండదు. సంవత్సరం అంతా పిల్లలు కనుక అంటే మనిషి ఉన్నారు ఇప్పుడు, సంవత్సరం అంతా పిల్లలకి అనే అవకాశం ఉంది, ఏదో పర్టికులర్ టైంలో బ్రీడింగ్ సీజన్ అంటూ ఉండదు. సో ఇది ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ ఏంటి అంటే రోరింగ్ అంటే అరుపు. ఈ బిగ్ క్యాట్స్ వాటి యొక్క అరుపులకే ఫేమస్ అండి. అయితే ఇందులో 4 బిగ్ క్యాట్స్ మాత్రమే, 4 బిగ్ క్యాట్స్ మాత్రమే ఒక గర్జన, ఒక టెర్రిఫైయింగ్ రోర్ని ప్రొడ్యూస్ చేయగలవండి. ఒక గర్జన అంటే ఒక బలమైన గర్జన్ని ప్రొడ్యూస్ చేయగలవండి. టెరిఫైయింగ్ రోర్ని 4 జంతువులు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు. అవి ఏంటి అంటే మీకు తెలుసు ఏంటది, లయన్ అరుస్తుంది, టైగర్ అరుస్తుంది, లిపోర్డ్ అరుస్తుంది, ఖచ్చితంగా చాలా గట్టిగా అరుస్తుంది, జాగ్వర్ అరుస్తుంది. ఓకే, మిగతా 3 ఏవైతే ఉన్నాయో అంటే ప్యూమా, చీతా, స్నో లిపోర్డ్ ఏవైతే ఉన్నాయో అవి అరవవండి. ఓకే, 3 బిగ్ క్యాట్స్ అరవకుండా ఏం చేస్తుంటే ది పర్ అనమాట. పర్ అంటే ఏంటంటే ఒక మోటార్ వెహికల్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట, సౌండ్ పర్రింగ్ అవుతుంటుంది. దీంతో పాటు పిల్లులు ఎలా అయితే మియా అనే సౌండ్ చేస్తాయో అదే సౌండ్ ఇవి కూడా చేస్తుంటాయి. కంప్లీట్గా అదే సౌండ్, ఇంకా ఏం తేడా లేదు, అదే సౌండ్ చేస్తూ ఉంటాయండి. ఓకే, సో ఈ ప్యూమా, చీతా అండ్ స్నో లిపోర్డ్ ఈ 3ంటికి కూడా రోరింగ్ అనేది ఉండదు. రోరింగ్ తర్వాత సెంట్ మార్కింగ్ అనేది వీటి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. పిల్లులన్నింటికి, క్యాట్ జాత్ అన్నింటికి కంప్లీట్గా ఈ సెంట్ మార్కింగ్ ఉంటుందండి. ఇది ఒక ఒలిఫాక్టరీ కమ్యూనికేషన్ అనమాట. ఒలిఫాక్టరీ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే వాసన ద్వారా అవి కమ్యూనికేట్ చేసుకుంటే, అంటే అవి యూరినేట్ చేయడం ద్వారా ఏం చేస్తాయి, ఒక ప్రాంతంలోకి వెళ్ళి యూరినేట్ చేసి తమ దారిని గుర్తుపెట్టుకుంటే, దాంతోపాటు ఒక ప్రాంతం చుట్టూ యూరినేట్ చేసి ఇది నా ఏరియా, ఇది మన ఏరియా, ఇందులోకి ఎవరు రావద్దని ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది అనమాట. ప్రతి క్యాట్ కూడా చేస్తుందండి. ఓకే, అది బిగ్ అయినా స్మాల్ అయినా ప్రతి క్యాట్స్ కూడా, ఆల్ క్యాట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ సెంట్ మార్కింగ్. ఆ సెంట్ మార్కింగ్ చేసి అవి వాటి యొక్క బౌండరీస్ని డిక్లేర్ చేసుకుంటాయి. దాంతోపాటు మేము రీప్రొడక్షన్కి కూడా రెడీగా ఉన్నామని ఆపోజిట్ సెక్స్లో ఉన్న యానిమల్కి కూడా ఆ విధంగా చెప్తాయండి. ఓకే, ఇందులో మెయిన్గా వాడేది యూరిన్ స్ప్రేయింగ్ అనేది మెయిన్గా వాడతాయండి. ఓకే, అండ్ ఈ యానిమల్స్ గ్రూపులుగా ఉంటాయా, ఓకే, ఇండివిజువల్గా బతుకుతాయంటే వీటిలో కేవలం లైన్ మాత్రమే ఒక సోషల్ యానిమల్ అండి, అంటే గ్రూపుల రూపంలో బతుకుతుందండి. అండ్ లైన్ యొక్క గ్రూప్ని మనం ఏమంటామంటే ప్రైడ్ అని చెప్పి పిలుస్తామండి. లైన్ యొక్క గ్రూప్ని నియర్లీ 30 వరకు ఈ లైన్స్ అన్ని కలిపి ఒక గ్రూప్గా ఉంటాయి, దాన్ని మనం ప్రైడ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. మిగతావన్నీ కూడా సింగిల్గానే బతుకుతుంటాయి, ఇవేవి కూడా మనకి గ్రూపులుగా బతకవండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 7 బిగ్ క్యాట్స్లో కూడా ఒక 5 బిగ్ క్యాట్స్ అమెరికాస్లో కనిపించవు, ఆఫ్రికా, ఆసియా వీటిలో కనిపిస్తుంటాయి. ఓన్లీ 2 బిగ్ క్యాట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అమెరికాస్ అనమాట. ఒకటి జాగ్వర్, 2 ప్యూమా. ఈ 2 మాత్రమే మనకి అమెరికాస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి అన్న. ఫస్ట్ వన్, లయన్స్కి పర్టికులర్ బ్రీడింగ్ సీజన్ ఉండదు. యాజ్ కరెక్టే కదా, లయన్స్కి బ్రీడింగ్ సీజన్ ఉండదు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, అన్లైక్ మోస్ట్ అదర్ బిగ్ క్యాట్స్ చీతాస్ డు నాట్ రోర్. చీతాస్ అరవగలవా? చీతాస్ మియాం అని చెప్పి అరుస్తుంటాయి అంతే, అంటే రోరింగ్ చేయలేవు. ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే అన్లైక్ మేల్ లిపోర్డ్స్, మేల్ లయన్స్ లాగా మేల్ లిపోర్డ్స్ సెంట్ మార్కింగ్ చేయలేవు అంటున్నారు. ఇది తప్పే కదా, సెంట్ మార్కింగ్ అన్ని క్యాట్స్ కూడా చేయగలవు.
సో ఆప్షన్ 1 and 2 అదే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. 1 and 2 కరెక్ట్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ 100 million ఫార్మర్స్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 100 million ఫార్మర్స్, ఇది కూడా మనకి న్యూస్లోకి వచ్చిన ఐటమే. ఓకే, సో ఏంటి 100 million ఫార్మర్స్ అనే ఇనిషియేటివ్ గురించి మనకి తెలుసుకుంటే, తెలియకపోతే మనం ఇంకేం చేయలేమండి. ఓకే, తెలుసుకుంటే మనం ఈజీగా చెప్పొచ్చు 100 million ఫార్మర్స్. అండ్ ప్రెజెంట్ ట్రెండ్లో కొంచెం ఎలిమినేషన్ ద్వారా మనం వాడచ్చు 100 million ఫార్మర్స్ అనే, కానీ ఖచ్చితంగా ఇదేదో ఎమిషన్కి సంబంధించో ఏదో అయ్యుండొచ్చు అని చెప్పొచ్చు కొంతవరకు. ఓకే, సో జనరల్గా చూసుకుంటే 100 million ఫార్మర్స్ అనే ఇనిషియేటివ్ మనకి ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్ అండి. ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది మొత్తం పబ్లిక్ అండ్ ప్రైవేట్ లీడర్స్ అందరి యొక్క సపోర్ట్తో ఓకే ఫుడ్ అండ్ ఫార్మర్స్ అనే దాన్ని సెంటర్ పిల్లర్గా చేసుకొని, ఫుడ్ అండ్ ఫార్మర్స్ అనే దాన్ని బేసిస్గా చేసుకొని గ్లోబల్ క్లైమేట్ని, నేచర్ ఎజెండాని తయారు చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అంట. గ్లోబల్ క్లైమేట్ అండ్ నేచర్ అజెండాని క్రియేట్ చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఇది ఎవరిది? 100 million ఫార్మర్స్, 100 million ఫార్మర్స్. అండ్ ఈ విధంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా నేచురల్ ఫ్రెండ్లీగా ఉండాలి. అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అంటే మనం వాడే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా నేచురల్ ఫ్రెండ్లీగా, క్లైమేట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ విధంగా క్లైమేట్కి ఎలాంటి ద్రోహం కూడా, అంటే ఎలాంటి చెడు కూడా జరగకుండా ఉంటుంది అనేది దీని యొక్క ఉద్దేశం, దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఓకే, అండ్ దీనికి 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా దేనికోసం అంటే ఓకే మొత్తం ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్స్ని కొంచెం కంప్లీట్గా మార్చేసి దాని ద్వారా నెట్ జీరో అండ్ నేచర్ పాజిటివ్ సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి. అగ్రికల్చరల్ సిస్టమ్స్ని క్రియేట్ చేయడమే దీని యొక్క ప్రధానమైన టార్గెట్ అండి. 100 million ఫార్మర్స్ యొక్క ప్రధానమైన టార్గెట్ ఏంటంటే ఇదేనండి. ఓకే, అండ్ ఇది చెప్పాను కదా, ఇది ఒక మల్టీ స్టేక్ హోల్డర్ అనమాట. మల్టీ స్టేక్ హోల్డర్ ఎవరైనా ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఈ మల్టీ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఏం చేస్తారు? ఓకే, మొత్తం ప్రపంచంలో ఉన్న ఫుడ్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా నెట్ జీరోగా మరియు నేచురల్ పాజిటివ్గా మార్చాలి ఎప్పటికీ బై 2030 అని టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. ఇదే 100 million ఫార్మర్స్ అండి. 100 million ఫార్మర్స్ ఇనిషియేటివ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఏం కనిపిస్తుంది? ఆప్షన్స్లో చూస్తే ఏమన్నాడు? ఫస్ట్ది ఓకే, ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ యాక్సిలరేటింగ్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్స్ దట్ ఆర్ నెట్ జీరో, నేచర్ పాజిటివ్ అండ్ దట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఫార్మర్స్ రెసిలియన్స్ అన్నారు. అంటే ఇది కరెక్ట్ ఆన్సరే కదా, నెట్ జీరో అండ్ నేచర్ పాజిటివ్ అన్నారంటే అది కరెక్ట్ ఆన్సరే. ఓకే, మిగతావి ఏమన్నారంటే మనకి ఇది ఆర్గానిక్ యానిమల్ హస్బెండరీ కోసం అని చెప్తున్నారు ఒక స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ సంబంధించి వీటికి సంబంధించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారండి. ఓకే, అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి పనికొస్తుందని చెప్తున్నారండి. ఓకే, ఇక్కడ మనం ఫెర్టిలైజర్స్ మ్యాక్సిమం ఎలిమినేట్ చేసేయచ్చు, ఆర్గానిక్ యానిమల్ హస్బెండరీ ఎలిమినేట్ చేసేయచ్చు. సరే, ఎలా ఎలిమినేట్ చేస్తామంటే దానికి సంబంధం లేదంటే, అంటే 100 million ఫార్మర్స్ అంటే అక్కడ అలాంటి ఒక సిచ్యువేషన్కి అవి సూటబుల్ కాదు. ఫెర్టిలైజర్స్ కోసం ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రపంచం మొత్తం ఏం అవసరం అండి? అవసరం లేదు కదా. ఓకే, దానికోసం ఒక బ్లాక్ చైన్ రూపొందించి ఇవన్నీ అవసరం లేదు. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాటి బట్టే మనం ఎలిమినేట్ చేయాలి, ఇంకేం చేయలేము ఇంకా. సో తెలిసి ఉంటే పర్వాలేదు, తెలియకపోతే ఎలిమినేషన్ అనేది బెస్ట్ మెథడ్ అండి. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకు ఒక 4 పేర్లు ఇచ్చారు. 4 పేర్లు ఇచ్చి ఇందులో డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ ఏవి అని అడుగుతున్నారండి. ఓకే, ఒకటి బ్యాటరీ స్టోరేజ్, బయోమాస్ జనరేటర్స్, ఫ్యూయల్ సెల్స్, రూఫ్ టాప్ సోలార్ ఫోటోవాల్టాయిక్ యూనిట్స్. ఈ 4 ఇచ్చారండి. ఓకే, సో ఇందులో ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఇందులో ఎన్ని కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ తెలుసా లేదా ఒకసారి ఆలోచించండి. ఓకే, జస్ట్ టేక్ ఎ బ్రేక్ అండ్ ఆలోచించండి ఒకసారి. ఓకే, సో ఇంకా మన దీనికి వచ్చేస్తే ఓకే, ఇది మనకి ఎనర్జీకి సంబంధించిందండి, గ్లోబల్ లెవెల్ ఎనర్జీ పొల్యూషన్కి సంబంధించింది అనమాట. ఓకే, ఇక్కడ డిఈఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్, ఇది ఇంపార్టెంట్ పదం అండి. ఓకే, డిఈఆర్ మీకు ఇంపార్టెంట్, ఇక్కడ పదం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్, డిస్ట్రిబ్యూటెడ్ అంటే అర్థం ఏంటి?
ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఎనర్జీ రీసోర్సెస్ అనేవి మల్టిపుల్ లొకేషన్స్లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం అంతే. ఓకే, సో అదే డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ అండి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ అన్ని ఏంటంటే మామూలుగా మనం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్, ఓకే, అండ్ మన దగ్గర కరెంటు ఎక్కడో ప్రొడ్యూసర్ నుంచి ఎంతో దూరం పాటు కొన్ని వేల కిలోమీటర్ల పాటు కొన్ని వందల కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేసి మన దగ్గరికి వస్తుంది. దాన్ని మనం ట్రాన్స్మిషన్ అని చెప్పి పిలుస్తాము. అండ్ ఈ ప్రాసెస్లో వీ హ్యావ్ మెనీ ట్రాన్స్మిషన్ లాసెస్ అనమాట. అంటే చాలా విద్యుత్ అనేది, చాలా కరెంట్ అనేది లాస్ అయిపోతుంది. ఓకే, సో అయితే అలాంటి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ అంటే ఏంటంటే ఇవి ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడా కలవకుండా మనకి దగ్గరలో ఒక సబ్స్టేషన్ ఉంటుంది కదా, ఆ సబ్స్టేషన్ నుంచి మనకు వచ్చేదాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో మాత్రమే పవర్ గ్రిడ్లోకి జాయిన్ అయ్యే సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్స్ అంటాం. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్స్ అంటే ఒక పవర్ ప్లాంట్ ఉంటే ఆ పవర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా సబ్స్టేషన్కి పంపించేస్తారు. ఇంకా పక్కనే, అంటే మినిమం చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది పవర్ స్టేషన్ నుంచి, అంటే సబ్స్టేషన్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా పంపించేస్తారు. ఆ విధంగా మనకి ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ని వీటన్నింటినీ కూడా తగ్గించడానికి ట్రై చేస్తారండి. సో అదే డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ అండి. ఓకే, దీన్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ అని చెప్పి పిలుస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ లేకపోతే లోకల్ జనరేషన్ లేకపోతే ఎంబెడెడ్ జనరేషన్ అని చెప్పి పిలుస్తామండి. మూడు కూడా ఒకే పదానికి అర్థాలండి. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అంతా కూడా మ్యాక్సిమం ఈ కన్జ్యూమర్స్కి దగ్గరలో ఉంటుంది, నియర్ టు ద కన్జ్యూమర్స్ అనమాట. జనరేషన్ అంతా కూడా నియర్ టు కన్జ్యూమర్స్ ఉంటుంది. అండ్ రెండోది మ్యాక్సిమం కేసు అంటే కొంచెం ఎక్కువ కేసెస్లో ఆ ఎనర్జీ అంతా కూడా రెన్యూబుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అనమాట. అండ్ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఆ కరెంట్ యొక్క ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఓకే, అలాగే ఎలక్ట్రిసిటీకి ప్రొడక్షన్లో ఎమిషన్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ సప్లై కూడా తగ్గుతుందండి. అంటే అక్కడ ఎక్కడి నుంచో సప్లై చేయాలంటే మనకి చాలా కష్టం, ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో సప్లై కాస్ట్ కూడా తగ్గుతుందండి. ఓకే, అండ్ వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే విండ్ ఎనర్జీ. అలాగే ఇవేంటంటే ఎందుకంటే ఇవన్నీ చిన్న పవర్ ప్లాంట్స్ అవ్వడం వల్ల ఎక్కువ దూరం ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఎక్కువగా ట్రాన్స్మిట్ చేయరు. ఓకే, రూఫ్ టాప్ ఫోటోవాల్టాయిక్ సెల్స్, తర్వాత బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, బ్యాటరీలో స్టోరేజ్ చేసే సిస్టమ్స్. ఓకే, చిన్న బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్. అలాగే బయోమాస్ ఆధారంగా జరిగే జనరేషన్, ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి, మిగతావి కూడా ఉండొచ్చు. ఓకే, అలాగే కంబైన్డ్ హీట్ అండ్ పవర్ యూనిట్స్. ఓకే, అలాగే ఫ్యూయల్ సెల్స్, అలాగే హైడ్రో అండ్ మినీ హైడ్రో ప్రాజెక్ట్స్. ఓకే, అలాగే రెసిప్రోకేటింగ్ ఇంజిన్స్ అంటే ఐసీ ఇంజిన్స్, డీజిల్ జనరేటర్లు ఉంటాయి కదా, 1 కిలోవాట్ డీజిల్ జనరేటర్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఒక 1 మెగావాట్ డీజిల్ జనరేటర్ ఉంటుంది, అది కూడా చాలా పెద్దది, చాలా ఊర్లకు కరెంట్ ఇవ్వగలదు అనమాట. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి డిఈఆర్ కిందకి, డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ కిందకి వస్తాయండి. ఓకే, సో అంటే ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫస్ట్ మనకి బ్యాటరీ స్టోరేజ్ ఉందా? ఎస్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. బయోమాస్ జనరేటర్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. రూఫ్ టాప్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్ 4, అన్నీ కరెక్ట్ అనమాట. అన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రీసోర్సెస్ కిందకే వస్తాయండి. ఓకే, అండ్ మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్ మనకి. ఓకే, ఇది ఒక యానిమల్స్ మధ్య రిలేషన్ గురించి. ఎకోసిస్టంలో యానిమల్స్ మధ్య రిలేషన్స్ ఉంటాయి కదా మనకి, ఎమెన్సిలిజం, కమెన్సిలిజం, మ్యూచువలిజం, సింబయాటిజం, ఇలా కొన్ని రిలేషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అంటే 2 స్పీసీస్ మధ్య ఉండే రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చారంటే ఇక్కడ కింద ఇచ్చిన ఏ స్పీసీస్లో మనకి ఒక ఇన్సెక్ట్తో ఒక రిలేషన్ కనిపిస్తుందంట, ఒక రిలేషన్షిప్ కనిపిస్తుందంట. అండ్ ఆ రిలేషన్షిప్ ద్వారా
ఆ ఇన్సెక్ట్ మరియు ఆ చెట్టు రెండు కూడా కో ఎవాల్వ్ జరిగాయంట. ఓకే, అంటే ఎలాగంటే దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సెక్ట్ దట్ కెన్ పాలినేట్ దిస్ ట్రీస్. అంటే ఆ చెట్లని పాలినేట్ చేయగలిగేది కేవలం ఆ ఇన్సెక్ట్ మాత్రం. ఇన్సెక్ట్ పేరు ఇవ్వలేదు, బట్ ఒక ఇన్సెక్ట్తో అది కో ఎవాల్వ్ అయ్యింది అండ్ ఆ ఇన్సెక్ట్ ఉంటేనే అది పాలినేషన్ జరుపుకోగలదు అని చెప్తున్నారు అనమాట. అందుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనకు చెప్తున్నారు. సో ఆ చెట్టు ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, సో మీరు చాలామంది చాలా ఎక్కువగా చదివి ఉంటే, టెస్ట్లు కనుక రాసుంటే, కరెంట్ అఫైర్స్ కనుక చూస్తుంటే ఆన్సర్ చాలా ఈజీగా పెట్టగలరండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మనకి చాలా ఎక్కువగా వచ్చింది అది. ఓకే, ఫిగ్ అండ్ వాస్ప్ రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫిగ్ ట్రీ అండ్ వాస్ప్ అనే ఇన్సెక్ట్ అనమాట. ఫిగ్ ట్రీ వాస్ప్ అనే ఇన్సెక్ట్ అండి. ఓకే, ఇవి టెస్టులు రాయాలని, అందుకే మనకి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ టెస్టులు రాయాలంటే మాక్ టెస్టులు కూడా రాయాలని చెప్తాం కదా. వీటి ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఫిగ్ అండ్ వాస్ప్ ఈ రెండు కూడా ఒక మ్యూచువలిజం రిలేషన్లో ఉంటాయండి. ఓకే, ఆ మ్యూచువలిజం ద్వారా రెండు కూడా కో ఎవాల్వ్ అవుతాయండి. ఓకే, సో ఆ విధంగా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. ఓకే, అంటే చెప్తాను చూడండి. కో ఎవాల్యూషన్ అంటే ఏంటంటే జనరల్గా ఓకే, ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ స్పీసీస్ అనేవి ఓకే ఒకదానితో ఒకటి రిలేషన్లో ఉండి ఓకే ఒకదాని యొక్క ఎవాల్యూషన్ని ఇంకొకటి ఇంపాక్ట్ చేసుకుంటాయి. ఎవాల్యూషన్ ఇంకొకటి ఇంపాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, త్రూ ప్రాసెస్ ఆఫ్ నేచురల్ సెలెక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఒకదాని యొక్క ఎవాల్యూషన్ని ఇంకొకటి ఇంపాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ విధంగా రెండు కలిపి ఎవాల్వ్ అవుతాయి. దాన్నే మనం కో ఎవాల్యూషన్ అని చెప్పి పిలుస్తామండి. సో ఈ ఎవాల్యూషన్ మనకి చాలా స్పీసీస్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ దీనిలో ప్రధానంగా మనకి సబ్జెక్ట్ పరంగా మాట్లాడాల్సింది ఆ రిలేషన్ అన్నాం కదా. ఆ రిలేషన్ ఏంటంటే ఈ కోవాల్యూషన్ మనం ఇంకేమనొచ్చు అంటే ఆబ్లిగేట్ మ్యూచువలిజం అనొచ్చండి. మ్యూచువలిజం, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టూ యానిమల్స్ వేర్ టూ యానిమల్స్ గెట్స్ పాజిటివ్లీ బెనిఫిటెడ్. రెండు యానిమల్స్ పాజిటివ్గా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇన్ ద ఎమెన్సలిజం అనే ఒక రిలేషన్షిప్లో మనకి ఒక యానిమల్ అనేమో నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. వన్ యానిమల్ గెట్స్ నెగిటివ్లీ ఇంపాక్టెడ్. ఓకే, అండ్ అదర్ యానిమల్ హ్యాస్ జీరో ఇంపాక్ట్. అండ్ ఇన్ ద కమెన్సలిజం అని చెప్పి మనకి ఒక రిలేషన్ ఉంటుంది. ఓకే, కమెన్సలిజం అనే రిలేషన్లో ఏమవుతుందంటే ఒక యానిమల్ పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక యానిమల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ కూడా లేదు. అయితే పారాసైటిజంలో ఒక యానిమల్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, ఓకే ఒక యానిమల్ ఏమో నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. ప్రిడేషన్లో కూడా ఒక యానిమల్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, ఇంకొక యానిమల్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఇన్ మ్యూచువలిజంలో ఏంటి అంటే ఒక యానిమల్ కాదు, రెండు యానిమల్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఒక యానిమల్ వల్ల ఇంకొక యానిమల్ పాజిటివ్ పొందుతుంది. అంటే రెండు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయండి. అదే మ్యూచువలిజం అండి, మ్యూచువలిజం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య కూడా ఆబ్లిగేట్ మ్యూచువలిజం ఉందండి. అంటే ఈ రెండు కూడా కంప్లీట్గా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే స్టేజ్కి వచ్చి, అంటే సింబయాసిస్ అన్నమాట చెప్పాలంటే. ఒక సింబయాటిక్ స్టేజ్లోకి వచ్చేసేయండి. అంటే కంప్లీట్గా ఒకటి ఇంకొక దాని మీద కంప్లీట్లీ డిపెండెంట్ అనమాట. ఓకే, సో అదే ఆబ్లిగేట్ మ్యూచువలిజం అండి. ఇక్కడ ఈ ఫిగ్ ట్రీకి వాస్ప్కి మధ్య జరిగేది ఏంటంటే, ఫిగ్ ట్రీకి ఫ్రూట్స్ ఉంటాయండి, ఓకే, ఈ ఫ్రూట్స్ అలా రైపనింగ్ అవుతున్నప్పుడు వాస్ప్ అనేది ఒక హోల్ చేసుకుని లోపలికి ఎంటర్ అవుద్ది. వాస్ప్ అనేది ఒక పురుగు అనమాట, ఇది ఇన్సెక్ట్ అనమాట, ఒక రెక్క పురుగు లాంటిది. లోపలికి ఎంటర్ అవుద్ది. లోపలికి ఎంటర్ అయ్యి ఇంకా ఇప్పుడు అది ఏం చేస్తుందంటే అక్కడ వేరే ఎక్కడి నుంచో వచ్చిన పాలిన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఈ సీడ్స్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, లోపల ఉన్న వాటిని పాలినేట్ చేస్తూ ఉంటుందండి. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకా అది అక్కడ గుడ్లు పెట్టుకుని తన పిల్లల్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాస్ప్కి ఏమో ఎగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది. ఓకే, దాని యొక్క పిల్లల్ని పెంచడానికి ప్లేస్ దొరుకుతుంది. ఫిగ్ ట్రీకి ఏమో పాలినేషన్ జరుగుతుంది. సో ఇద్దరు మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యి ఇద్దరు కో ఎవాల్వ్ అవుతున్నారండి. అదే కో ఎవాల్యూషన్ ఆఫ్ ఫిగ్ ట్రీ అండ్ వాస్ప్ అండి. ఫిగ్ ట్రీ అండ్ వాస్ప్, ఇది 28th క్వశ్చన్ అండి. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 3 రకాల స్పీసీస్ ఇచ్చాడు. బటర్ఫ్లైస్, ఫిష్ అండ్ ఫ్రాగ్స్, 3 రకాల స్పీసీస్ ఇచ్చాడు. అయితే ఇందులో
ఏ స్పీసీస్లో పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయని అడుగుతున్నాను. పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకా దీనికి జనరల్ నాలెడ్జే కావాలండి. జనరల్గా మనకి తెలిసిన వాటి బట్టి మనం పెట్టొచ్చు అనమాట. ఏంటంటే పాయిజనస్ స్పీసీస్ అంటే నాట్ వీనమస్. వీనమస్ అంటే పాములు ఇవన్నీ వీనమస్ అనమాట, అంటే వాటి యొక్క విషంతో చంపగలవు. బట్ పాయిజనస్ అంటే అర్థం ఏంటి అంటే ఒకవేళ ఆ జంతువులో ఎక్కడో విషం ఉంటుంది, అది తింటే మనం చచ్చిపోతాం. అది మనకి కరిస్తే ఏమవ్వదు, బట్ దాన్ని తింటే మనం చచ్చిపోతాం. అలాగా రకరకాలుగా మనకి ఈ పాయిజనస్ యానిమల్స్ ఉంటాయండి. వీటిని మనం ఏమంటామంటే జూటాక్సిన్స్ అంటామండి. జూటాక్సిన్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ పాయిజనస్ స్పీసీస్ అనేవి మొత్తం యానిమల్ కింగ్డమ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ యానిమల్ కింగ్డమ్ అంతా కూడా మనకి పాయిజనస్ స్పీసీస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. వీటిలోంచి ఒకే ఒక్క ఎగ్జెంప్టెడ్ మేజర్ గ్రూప్ ఏంటి, ఒకే ఒక్క ఎగ్జెంప్టెడ్ మేజర్ గ్రూప్ ఏంటి అంటే ఒక బర్డ్ స్పీసీస్. అంటే బర్డ్స్ మాత్రమే ఎక్కువగా మనకి లేవండి. బర్డ్స్ కాకుండా మిగతా అన్ని స్పీసీస్లో కూడా, అన్ని కింగ్డమ్స్లో కూడా ఖచ్చితంగా ఈ పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. ఓకే, ఈ అబ్జర్వ్ అంటే మనకి ఫిషెస్ ఉంటాయి, ఫిషెస్లో పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. ఓకే, మీకు వార్మ్స్ ఉంటాయి, వార్మ్స్లో పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. స్పాంజెస్ సముద్రంలో ఉంటాయి, స్పాంజెస్ అంటారు, వాటిలో స్పీసీస్ ఉన్నాయి. ఓకే, ఆర్థ్రోపర్డ్స్, మెజారిటీ ఆఫ్ ద ఆర్థ్రోపర్డ్స్ ఆర్ పాయిజనస్ అండి. ఆర్థ్రోపర్డ్స్లో కూడా చాలా, ఆర్థ్రోపర్డ్స్ అంటే అర్థం ఏంటంటే జాయింట్ లెగ్డ్ యానిమల్స్ అనమాట. ఇంకో ఇందులో చాలా వరకు మెనీ స్పీసీస్ మనకి ఇందులో ఖచ్చితంగా పాయిజనస్గా ఉంటాయి. ఓకే, అలాగే నిడేరియా అనే జాతికి సంబంధించిన జంతువులు అంటే సీ అనిమోన్స్, సీ వ్యాస్ప్, సముద్ర పురుగులు, ఇలాంటి వాటిలో మనకు ఉంటాయి. మొలస్కాలో కొన్ని జంతువుల్లో మొలస్క జాతి, ఇంకా ఆక్టోపస్, కొన్ని ఆక్టోపస్లు, ఇలాంటి వాటిలో కూడా మనకి పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. అలాగే ఎకినోడెమ్స్ వీటిలో కూడా పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. అలాగే రెప్టైల్స్, మెజారిటీ ఆఫ్ ద రెప్టైల్స్ ఆర్ వీనమస్, నాట్ ఓన్లీ పాయిజనస్, అవి కరిస్తే చచ్చిపోతాం, అవి వీనమస్ ఉంటాయి అనమాట. సో ఇలా అన్ని స్పీసీస్లో కూడా మనకి పాయిజనస్ స్పీసీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా ఆప్షన్ పెట్టేయచ్చండి, 1 2 3 పోనీ చూసుకుందామన్నా. ఓకే, ఫిషెస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫ్రాగ్స్ అనేవి మనకి ఈ యాంఫీబియన్స్ రాయలేదా? ఓకే, యాంఫీబియన్స్ రాయలేదు, సారీ. ఓకే, యాంఫీబియన్స్ కూడా మనకి స్పీసీస్ ఉన్నాయండి. ఫ్రాగ్స్, అలాగే టోడ్స్ అని కొన్ని జంతువులు ఉంటాయి, టోడ్స్, ఫ్రాగ్స్, ఇవి కూడా ఖచ్చితంగా మనకి ఈ పాయిజనస్ స్పీసీస్ ఖచ్చితంగా ఉంటాయండి. మీరు వినే ఉంటారు కప్పల్లో కొన్ని పాయిజనస్ కప్పలు ఉంటాయని. ఓకే, అలాగే ఓకే, ఇంకొక ఆప్షన్ ఏంటి మనకి బటర్ఫ్లైస్ అన్నారు. బటర్ఫ్లైస్ ఇక్కడ లేవు కదా సార్ అంటే అవి మనకి ఆర్థ్రోపర్డ్స్ వీటి కిందకి వస్తాయి కాబట్టి ఇవి కూడా, ఇందులో కూడా ఖచ్చితంగా పాయిజనస్ స్పీసీస్ ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్ 3, అన్ని కరెక్టే, అన్నింట్లో కూడా పాయిజనస్ స్పీసీస్ ఉంటాయి. అంటే ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, యానిమల్ కింగ్డమ్లో ఉన్న మెజారిటీ స్పీసీస్ అన్నింటిలో కూడా పాయిజనస్ స్పీసీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అనమాట, అన్ని రకాల స్పీసీస్లో కూడా చాలా వరకు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే ఇండియాకి నేటివ్గా ఉన్న ట్రీస్ గురించి అడిగానండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీస్ ఆర్ నేటివ్ టు ఇండియా? ఓకే, క్యాజ్యూ, పపయ్య, రెడ్ శాండర్స్. ఓకే, చాలా మంది రెడ్ శాండర్స్ ఇంకా కరెక్ట్, 100% నేటివ్ టు ఇండియా. అంటే ఓన్లీ 1 ఫిక్స్, అంటే నన్ను అనేది తప్పు. ఇప్పుడు మనకి ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఇదే మనకు తెలియాలి ఆన్సర్. ఓకే, సో రెడ్ శాండర్స్ కరెక్టే. పపయ్య, క్యాజ్యూ సంగతి ఏంటి? ఓకే, మనం చాలా మిస్టేక్గా చేసే తప్పు ఏంటి అంటే ఖచ్చితంగా క్యాజ్యూ అనేది ఇండియాకి నేటివ్ స్పీసీస్గానే పెడతామండి. ఓకే, సో అంటే ఓన్లీ 2 పెట్టడానికి మొగ్గు చూపుతాం. ఓకే, క్యాజ్యూ, పపయ్యలో ఖచ్చితంగా ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది అనుకుంటాం. బట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇండియాలో వాడుతున్న ఫ్రూట్స్, ఓకే, వెజిటబుల్స్, ఇందులో చాలా స్పీసీస్ని మనకి ఫారినర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ టీ కాఫీ, టీ కాఫీ కూడా ఫారినర్స్ ఇంట్రడ్యూస్ చేసినవే. ఓకే, సో అంటే మనకి యూరోపియన్స్ నుంచే చాలా స్పీసీస్ వచ్చాయండి. ఓకే, ఆ వచ్చిన స్పీసీస్ యూరోపియన్స్, లేకపోతే చైనీస్ నుంచి కొన్ని వచ్చాయి, లేకపోతే కొన్ని మొఘల్స్ నుంచి వచ్చాయి, ఇలా చాలా మంది నుంచి వచ్చాయండి. అందులో కొన్ని ఫ్రూట్స్, కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ ఏంటంటే లైక్ చెర్రీ ఫ్రూట్, లేకపోతే గ్రేప్స్ మనవి కాదు, పైనాపిల్ మంది కాదు. ఓకే, అలాగే పపయ్య మంది కాదు, జామ కూడా మంది కాదండి, మన స్పీసీస్ కాదండి. ఓకే, సపోటా
సపోటా అంటాం కదా, సపోటా. లిచీ ఫ్రూట్ మోస్ట్ ఫేమస్ ఫ్రూట్ నార్త్ ఇండియాలో, అది మంది కాదు. యాపిల్స్ అలాగా మంది కాదని చెప్పొచ్చు పోనీ. ఓకే, ఈవెన్ బనానా కూడా మంది కాదండి, అది సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడి నుంచే వచ్చింది. ఓకే, ఆరెంజెస్ మనకు కావు. ఓకే, ఈవెన్ సీతాఫల్ అంటాం కదా, కస్టర్డ్ యాపిల్, అది కూడా మన స్పీసీస్ కాదండి. ఓకే, అలాగే అవకాడో ఎలాగో మంది కాదని మీకు చాలా మందికి తెలుసు. ఓకే, అలాగే క్యాజ్యూ నట్ కూడా మన స్పీసీస్ కాదు. ఓకే, అలాగే ఫ్రూట్స్లో పాటు చాలా రకాల వెజిటేబుల్స్ కూడా మనకి వేరే దేశం నుంచి వచ్చినవండి. మోస్ట్లీ అన్నింటికంటే ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కువగా వాడే ఫుడ్ ఐటమ్స్ పొటాటో, టొమాటో, చిల్లీ. వీటితో పాటు okra అంటే లేడీ ఫింగర్. ఓకే, అలాగే ఎగ్ ప్లాంట్, బ్రింజల్లో ఒక టైప్ ఎగ్ ప్లాంట్. ఈవెన్ కాలీఫ్లవర్ మంది కాదు. క్యాబేజ్ మంది కాదు, నాట్ నేటివ్ టు ఇండియా. ఓకే, ఈవెన్ క్యారెట్స్ నాట్ నేటివ్ టు ఇండియా. కార్న్ నాట్ నేటివ్ టు ఇండియా. బ్రొకోలీ, కాలీఫ్లవరే కాదంటే బ్రొకోలీ ఎందుకు అవుతుంది, అవదు. క్యాప్సికమ్ అంటే చిల్లీ స్పీసీస్ సంబంధించింది, అది మంది కాదు. ఓకే, రాజ్మా అంటారు కదా, ఓకే, కిడ్నీ బీన్స్ అంటారు కదా. ఓకే, సో అవి మనకు కాదు. లేకపోతే చింతపండు కూడా మనది కాదు. ఈవెన్ గుమ్మడికాయ కూడా మనది కాదు. పంప్కిన్, ఇవేవి కూడా మన స్పీసీస్ కాదు. ఓకే, అలాగే కమర్షియల్ క్రాప్స్లో రబ్బర్ కానీ, ఓకే, ఇలాంటి క్రాప్స్ కూడా మనకు కాదు, మన దగ్గర నుంచి తీసుకొచ్చినవి కాదండి. ఓకే, సో రబ్బరే కాదు, చెరుకు, షుగర్ కేన్ కానీ, ఓకే, ఇలాంటి స్పీసీస్ ఏవి మనవి కాదు. సో మన దగ్గర ఉన్న చాలా స్పీసీస్ వేరే దగ్గర నుంచి ఇంట్రడ్యూస్ అయినవేనండి. సో అది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం అనమాట. ఓకే, సో అయితే ఇందులో మనకి క్యాజ్యూ అనేది మన దగ్గరది కాదండి. పపాయ కూడా మన దగ్గర పండే ఫ్రూట్ కాదు, అది నాట్ నేటివ్ టు ఇండియా. ఓకే, సో ఓన్లీ వన్ ఈజ్ నేటివ్ టు ఇండియా, దట్ ఈజ్ రెడ్ శాండర్స్ కన్ఫామ్గా పెడతాం మనం. సో ఇలాంటివన్నీ ఏంటంటే బై అబ్జర్వేషన్ తెలుసుకోవడం, ఎక్కువ విషయాలను తెలుసుకోవడం, ఓకే, ఎక్కువగా అబ్జర్వ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల మనకు తెలుస్తాయండి. వీలైనంత వరకు ప్రతి సబ్జెక్ట్ను అందుకే కనెక్ట్ చేసుకోవాలి. మనకు ఉంటుంది హిస్టరీలో. ఓకే, లైక్ కాఫీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, టీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని ఉంటుంది. సో వాటి బట్టి మనం చెప్పొచ్చు కొంతవరకు. సో అందుకే అన్ని సబ్జెక్టులు కలిపి చదవాలన్నా, ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ని కలిపి చదువుకుంటే, అంటే ఒకదాన్ని రిలేట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఒక సబ్జెక్ట్ సంబంధం ఉంటుంది. అన్నీ కలిపి చదువుకుంటే యూ విల్ బి అట్ అడ్వాంటేజ్ అనమాట. ఖచ్చితంగా మంచి జరుగుద్ది. సో క్లియర్గా ఆలోచించండి, కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టగలిగారో మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ టాపిక్ మీరు పొల్యూషన్లో పెట్టలేకపోయారా, ఓకే, లేకపోతే వైల్డ్ స్పీసీస్ గురించి మీకు పేర్లు ఇంకా ఎక్కువ తెలియట్లేదా, ఎక్కువ చూడడానికి ట్రై చేయండి స్పీసీస్. ఓకే, సో ఏదైతే ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పు జరిగిన వాటిని ఇంకా ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్కి ఆ తప్పు జరగకుండా, ఈ సంవత్సరం మీరు రాసి ఉన్నా రాయకపోయి ఉన్నా నెక్స్ట్ ఇయర్కి అది తప్పు జరగకూడదు. ఎక్కువ స్పీసీస్, మనకి ఎన్ని స్పీసీస్ పేర్లు వచ్చాయి మీరు చూశారు. ఓకే, నియర్లీ 21st క్వశ్చన్, ఓకే, లేకపోతే 23rd క్వశ్చన్, లేకపోతే బిగ్ క్యాట్స్ ఇవన్నాం అంటే 25th క్వశ్చన్. దాంతోపాటు ఇంకేమొచ్చింది ఇప్పుడు క్వశ్చన్ 30th క్వశ్చన్. ఓకే, ఇలాంటివన్నీ కూడా, లేకపోతే ఆప్షన్ 28 ఫిగ్ అండ్ వాస్ప్, ఇవన్నీ కూడా స్పీసీస్ గురించి అడుగుతున్నారు. అంటే ఈ స్పీసీస్ గురించి ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి, రకరకాలవి. సో అవి ఎక్కువ చూడండి. ఓకే, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని చూడడానికి ట్రై చేయండి. సో అంటే మీకు ఖచ్చితంగా ఇది ఎన్విరాన్మెంట్ హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. అంటే మీకు ఇక్కడ అన్ని ఆన్సర్లు ఎలిమినేషన్ ద్వారా పెట్టలేం మనం. ఓకే, సో కొన్ని ఆన్సర్లు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఆ విధంగా ఆలోచించి పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ చదవాలనుకుంటే చదవాల్సిన అవసరం వస్తే చదవండి కూడా, నో ప్రాబ్లం. సో ఈ సెషన్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.